కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు గంట గంట కోమారు మోగెను మన బడి గంట నేటికి క్రమశిక్షణ కాయే మనకు జే గంట తప్పు ఒప్పు ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా
చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం జ్ఞాపకాలను సమకూర్చుకోవడానికి ముఖ్య కారకులు మనకు విద్యాబుద్ధులు నేర్పించిన మన గురువులు. ఇప్పటికీ వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా విద్యార్థులందరి తరపున ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్న మా తోటి విద్యార్థులకు మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. ఒక చిన్న వెల్కమ్ స్పీచ్ సార్ ప్లీజ్. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు వారే ఋషులు, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు. వారు ఎవరో కాదు, మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత ఆ స్థానం గురువులకు ఇవ్వబడింది. శిశువుని ఈ లోకానికి పరిచయం చేసిన మొదటి గురువు అమ్మ అయితే రెండవ గురువు తండ్రి. ఆ ఇద్దరి తర్వాత మూడో స్థానం మనం ఈ సమాజంలో ఎలా మెలగాలో మనకు నేర్పించిన వాళ్ళు మన గురువులు. అందుకే పురాణాల్లో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ, ఆ తర్వాతి స్థానం ఆచార్య దేవోభవ అని గురువులకు ఇవ్వడం జరిగింది. మన గురువుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అప్పట్లో మనకు గూగుల్ తెలీదు. మనకి ఏ విషయం కావాలన్నా ఏ సమాచారం కావాలన్నా మనం మన గురువుల దగ్గరికే వెళ్ళాలి. మన గురువులకు తెలిసినన్ని విషయాలు ఇప్పుడున్న గూగుల్ కి కూడా తెలియదు. అంతటి గొప్పవారు మన గురువులు. మనకు మన ఉపాధ్యాయుల నుండి లభించిన ఏ జ్ఞానం ఉందో అదే శాశ్వతమైనది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి సార్. 2005-06 అవర్ 10th బ్యాచ్. దిస్ ఇయర్ 2025-26 successfully we are completed, but whatever we are there in that position, it is because of you only. 20 సంవత్సరాలు గడిచిపోయాయి, కాలం మారింది, జీవితాలు మారాయి, కానీ మీరు నేర్పిన అక్షరాలు, విలువలు, సంస్కారం మాత్రం ఎప్పటికీ మారదు సార్. మా జీవిత పుస్తకంలో తొలి పేజీ రాసిన గురువులందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గురువులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ 1 by 1 టు డూ ద వినాయక పూజ అండ్ జ్యోతి ప్రజ్వలన సార్. ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. ఈ బ్యాచ్ కార్యక్రమం అయ్యే వరకు ఒక 4 లైన్లు సార్ మీకోసం. తెలియలేదు సార్ మాపై బాధ్యతను పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు సార్ మా చేతికి పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు సార్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు సార్ మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని. మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు సార్ మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలియజేస్తుంది ఒక విశాల ప్రపంచాన్ని ఎదుర్కొనే ఒక మహాశక్తిగా మమ్మల్ని మలిచారు. కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలమవుతాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ఫార్వర్డ్. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा
पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते। You want to share something about our school days? Hello friends, నా పేరు రాజేశ్వరి. Present I am working as a teacher in Narayana KPHB 1 branch. I completed my studies DLED with BSc. Now going is good. My husband name is Tirmal Shetty. I have 2 sons. First son is completed the inter first year. Now he is studying the second year. And the second one, he is my elder one, Shrikar. He is studying 6th class. Now I am working as a Hindi faculty in Narayana, sir. Come, Arishna. Sir, గౌరవనీయులైన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు నా తోటి క్లాస్మేట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తిరుపతి. ఒక నిమిషాలు ఆగండి, మాట్లాడదు. నా పేరు తిరుపతి. దాదాపు మనము చాలా దూరం వెళ్ళిపోవడం జరిగింది. 20 years అవుతుందండి ఇప్పటి వరకు. చెప్పిన ఉపాధ్యాయులు వీళ్ళందరికీ అందరూ చెప్పండి. మనము ఎక్కడున్నా ఏం చేసినా మన విద్యార్థులు తర్వాత మన లైఫ్ అంటే లైఫ్ ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ ఎంత అయింది మనది. దాదాపు అందరికీ 40 years దగ్గర వచ్చేసినాయి అందరికీ. కాకపోతే అందరూ బిజీ లైఫ్లో మంచిగా ఉండాలని, ఒక ముందుకు సాగాలని నాకు కోరిక. ఇంతటి క్వశ్చన్ ఛాన్స్. షెడ్యూల్లో వాళ్ళున్న ఈ టైం, ఈ షెడ్యూల్లో వాళ్ళు మన కోసం ఇంత దూరం రావడం, ఫస్ట్ వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పాలి. మనం ఎట్లా కూడా రెడీ అయ్యి వచ్చేస్తాం, కానీ వాళ్ళు మన కోసం ఈ వాళ్ళ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంత దూరం వచ్చిన థ్యాంక్స్. నా పేరు మహేష్. మీకు తెలిసిందే, సార్ వాళ్ళకి మనం గుర్తుండకపోవచ్చు మేబీ. మన అన్ని 10th వరకు వాళ్ళు లేకుండా. నేను ప్రజెంట్గా బీటెక్ వరకు చేశాను, ప్రజెంట్గా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. సో మనకి నాకైతే ఎక్కువ ఇన్స్పిరేషన్, నేను తక్కువ అని కాదు కానీ నాకు అనంతరెడ్డి సార్ అంటే చాలా ఇష్టం. నాకు
సార్ ఇన్స్పిరేషన్ వల్ల నేను అంటే ఇంటర్మీడియట్ మనకు 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంటర్మీడియట్. సో ఆ టైంలో మనకి ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనేది మనకు ఎవరు చెప్పారు, అందరూ అది చెప్తారు. కానీ మనకు చెప్పిన టీచర్లో మోటివేషన్తోనే మనం ఫ్యూచర్ ఎత్తుకుంటాము. సో ఆ టైంలో నాకు సార్ మోటివేషన్ అనుకోండి, లేదంటే సార్ చెప్పే విధానము అదంతా మొత్తానికి నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేసింది. సో దానివల్ల నేను ఎంపీసీ తీసుకున్నాను. దానివల్ల నా కెరీర్ కూడా కొంచెం బెటర్గానే ఉంది. ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలి, సారు ఇన్స్పిరేషన్ అయ్యి కావచ్చు. నాకు మ్యాథ్స్లో ఇంటర్మీడియట్ 2 అవుట్ ఆఫ్ 300 వచ్చేసాను. అది ఓన్లీ నాకు ఇక్కడికి పోయినా నాకు అది ప్లస్ పాయింట్. ఓన్లీ నాకు అది చెప్పిన ప్రతిసారి నాకు అన్ని చదివారు గుర్తొస్తారు. సో మీరు కూడా మీ లైఫ్లో ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండండి. ప్లస్ ఇక్కడ నుంచి కూడా మీరు ఏమన్నా ఇప్పటివరకు కూడా లో ఉన్నా కూడా ఈ ఇన్స్పిరేషన్తో ఒక్కొక్కరు అప్పుడు ఎలా ఉన్నారని కాకుండా ఇప్పుడు మీ ఫ్యూచర్లో ఇంకా ఈ ఫ్రెండ్స్ ఉన్న పొజిషన్ ఒకసారి గుర్తు చేసుకొని, సో మేము కూడా వాళ్ళకి బెటర్గా అవుతాము, లేదంటే ఇంకా మనం మంచిగా అవుదాము అని చెప్పేసి పోవచ్చు ముందుకు. సో ఆ ప్లాన్ చేసుకోండి. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. నా పేరు సుభాష్ గౌడ్ అండి. హెచ్డిబి ఫైనాన్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి సార్ వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి, అరే అందరికీ అందరికీ థ్యాంక్స్. ఇంతే. మా వైఫ్ పేరు మలీషా సార్. ఆమె హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఇద్దరు, ఒక బాబు ఒక అమ్మాయి. వేదికను అలంకరించిన మిత్రులు, అలాగే ఇక్కడ వచ్చిన పూర్వ ఉపాధ్యాయ విద్యార్థి సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయుల మన గురువుల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నా పేరు సురేష్ సార్. నేను ఇక్కడ 6th 7th వరకు చదివినా, మళ్ళీ 8th 9th వనపర్తిలో చదివినా సార్. మళ్ళీ 10th వచ్చేసి ఇక్కడనే చదివినా. ఎందుకు అక్కడ వాతావరణం సెట్ కాలేదు వనపర్తిలో. తర్వాత మళ్ళీ ఇక్కడనే వచ్చేసిన సార్. అప్పుడు బుస్మా మేడం, నిర్మల మేడం బాగా ఎంకరేజ్ చేసేవారు. నేను ఐఎమ్ స్టడింగ్ MSW MA BEd అండ్ BLIC. ప్రజెంట్ LLB చేస్తున్నా. ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసి హిందూస్ హౌసింగ్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నా సార్. నేను చెప్పేది ఏంటంటే బ్యాంకింగ్లో ఇట్లాగే సెట్ అయిపోయినాను. మన తరపు నుంచి ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇల్లు కొనాలని ఉంటుంది. నా తరపు నుంచి వాళ్ళకు హౌసింగ్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్ కానీ ఇప్పిస్తాము. అలాగే స్టార్ హెల్త్లో ఇన్సూరెన్స్ చేయించడానికి కూడా ఉంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక చేపిస్తాను. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు సార్. మా మిస్సెస్ వచ్చి MSW BEd చదివింది సార్. లోకలే అమ్మాయి కూడా. ఇద్దరు పిల్లలు, బాబు పెద్ద ఆయన, చిన్న పాప సార్. ఇంతే. థ్యాంక్ యూ. చేసినటువంటి గురువులందరికీ నమస్కారాలు. నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను వాస్తవానికి. దాని తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి ఫస్ట్ ICICI బ్యాంక్లో వర్క్ చేస్తుంటే, అక్కడ నుంచి బయటకు వచ్చి దాదాపు ప్యాన్ ఇండియా అని స్టార్ పవర్ అనే కంపెనీలో నేను కూడా సేమ్ సురేష్ చెప్పినట్టే, అంటే ఇండియా లెవెల్లో ఎక్కడైనా సరే నేను లోన్ సెక్షన్ అనేది సర్వీస్ అనేది నా నుంచి ఉంటుంది. నా పేరు మాధవ స్వామి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను, ఎక్కువ చదవలేదు. వర్క్ వచ్చేసి మెకానిక్గా పనిచేస్తాను. వనపర్తి బ్రాంచ్ 4 వనపర్తి. బాబు ఇక్కడే 10th క్లాస్ చదువుతున్నాడు. వ్యవసాయం అంటే ఫాదర్
సో టోటల్గా ఇప్పటిదాకా చెప్తే అర్ధగంట సేపు ఉంటాను 10th అయిపోయినాక ఆటోమేటిక్ ఇక్కడ ఏం కాకపోతే 10th వరకే చదివాను. 10th వరకు చదివిన బ్యాచ్లలో చెప్తే ఒక 20 నిమిషాలు ఎక్కువ నాకు పెద్దగా అంటే మార్కెటింగ్ పెద్దగా తెలియదు. ఇక్కడ ఎక్కువ నేను కర్నూలులో ఉన్నా. కర్నూలులో నుంచి ఇక్కడికి వచ్చి ఒక 5 నెలలు అయిపోయింది. కర్నూలులో ఇక్కడికి వచ్చిన ఎక్కువ టోటల్ కర్నూలులో పెద్దగా అనేది ఏమీ లేదు. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళకి బిడ్డలు కొంచెం కలెక్షన్ చెప్పినంత వరకు కొంతవరకు అయితే నేర్చుకున్నాం. మీ దయ వల్ల కొంచెం రకంగా కనీసం నోరు తెరిసి ఆవలించాలన్నా భయపడిన రోజులున్నాయి. అనంతరెడ్డి సార్ గురించి అయితే 2 చాక్ పీసులు తీసుకొని వచ్చే వాళ్ళ సార్ క్లాస్ కి నాకు బాగా గుర్తుంది. లైన్ పైన స్టార్ట్ చేస్తే ఎంటైర్ ఒక 10-20 లైన్స్ ఒక ప్రాబ్లం మొత్తం ఒకటేసారి రాసేవారు. పీరియడ్ అయిపోయినా కూడా 2 చాక్ పీసులు అయిపోయేవి. మా గురువులకి నమస్కారాలు. నా పేరు హరికృష్ణ. మా గురువు మాధవ స్వామి కానీ చెడు పెట్టి ఎగ్జామ్ నేను చెడు పెడుతున్నా. నా పేరు రాఘవేంద్ర. హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ చేస్తున్నాను. మా వైపు 5 వరకు అప్పుడు పాప ఉంది. నమస్కారం. నా పేరు మిషనరీలో చేస్తాను. హలో నా పేరు సంతోష్ అండి. హెచ్డిబి ఫైనాన్స్లో మిషనరీలో చేపిస్తాను. హైదరాబాద్లో సెటిల్ అయినా. నాకు బాబు కనుక చాలా సార్ మిస్ అయిపోయారు పాపం. ఇంకా సో వీళ్ళు కూడా వచ్చింటే ఇంకా హ్యాపీగా ఉండేది. మిగిలిన మన ఫ్రెండ్స్ కూడా మనం కలవాలని ఎంత ఎగ్జైటింగ్ ఉన్నామో మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా సరే కొంతమంది రావాలనుకున్నారు, కొంతమంది రాలేకపోయారు. అందరూ మీట్ అయ్యింటే ఇంకా హ్యాపీ అయ్యేవాళ్ళం. గెట్ టుగెదర్ అన్నప్పటి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అనుకున్నామో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా స్కూలు, నా టీచర్స్ మళ్ళీ కలవబోతున్నాం. ఇంతకంటే గొప్ప విషయం నాకు తెలిసి ఏది ఉండకపోవచ్చు. బాల్యం అనేది ఎంతో మిస్ అయిపోయినాం, ఎంతో లైఫ్ చూసాము, ఇంత దూరం వచ్చాము. కానీ జ్ఞాపకాల్లోకి వెళ్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. స్కూల్ గ్రౌండ్కి రాగానే నాకైతే హ్యాపీ అనిపించింది. స్కూల్ లోపలికి వెళ్ళి అన్ని క్లాసెస్, తర్వాత ట్రీస్ అన్ని వచ్చేసాను. ప్రతి క్లాస్లో ఇక్కడ కూర్చునే వాళ్ళని క్లాస్ లోపల కూడా వెళ్ళేసి వచ్చారు. ఈ బెంచ్ ఇక్కడ, మాది 3rd బెంచ్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, ఒక్కొక్క బెంచ్లో ఎంతమంది కూర్చున్నాం. బాయ్స్ అందరూ నాకు పెద్దగా గుర్తుకు లేరండి, కానీ గర్ల్స్ అందరూ కూడా గుర్తుకున్నారు. ఇంకా చెప్పాలంటే 1 year బ్యాక్ మహేష్ని కలిసినప్పుడు నేను అడిగాను, గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, ప్లీజ్ అందరినీ కలుద్దాము ఒకసారి, ప్లీజ్ అందరం కలుద్దాం, మీట్ అవుదాం, అందరిని ఒకసారి చూడాలని ఉంది, అందరినీ ఒకసారి చేంజ్ అయి ఉంటారు కదా అట్లా అనిపించింది. అడిగాను నేను, సరే చూద్దామని అన్నారు. కాకపోతే 2 రోజుల తర్వాత పెట్టారు. హ్యాపీ. ప్రతి రూమ్లోకి వెళ్ళినప్పుడు క్లాసెస్ ఎట్లా జరిగినాయి,
మనం అక్కడ బెల్ దగ్గర కూర్చుంటుండే చిన్న ప్రోగ్రామ్ జరిగిన చాలా హ్యాపీ అది అసలు ఎన్నడి గుర్తు బాగా చిన్న చిన్న ట్రీస్ అన్ని పెద్దగా అయిపోయినాయి. ఇంకా అందరి క్లాసులు, తర్వాత కుసుమ టీచర్, నిర్మల టీచర్ ఉన్న రూమ్స్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే లంచ్ టైంలో మేము వాళ్ళతో ఎక్కువ గడిపేవాళ్ళం. టైం ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఒరే నీ మొహం అని తిట్టేవాళ్ళు. అది తర్వాత విష్ణు సార్ అంటే ఇప్పటికీ ఆ ఫియర్ ఉందా సార్, ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇంకా ఫియర్, ఇంకా అప్పుడెప్పుడు ఉందో ఇప్పటికీ అట్లే ఉందా. నేను సార్ని తలుచుకుంటే ఈవీఎస్ లెసన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నేను చదివిన రోజులు కూడా మిస్ అయ్యలేదు సార్ని. ఎప్పటికీ ఆ లెసన్స్ చదివినప్పుడల్లా సారు ఇట్లా డయాగ్రామ్స్ వేసి మనకి పిక్చర్స్ వేసి ఎట్లా చెప్పేవారు, అవన్నీ నాకు గుర్తుకొచ్చేవి. అట్లాగే నిర్మల మేడం చెప్పిన ఈవీఎస్ నేను ఇప్పటికీ కూడా క్లాస్లో చెప్తున్నాను. నేను ప్రైమరీ సెక్షన్ వరకు స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. నాకు 33 పాయింట్స్లో జాబ్ మిస్ అయింది. సో అయినా కూడా ఏం వెనకైతే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. ప్రైవేట్ ఫీల్డ్లో నేను మా సార్ ఇద్దరం కూడా, మా సార్ హెచ్ఎంగా వర్క్ చేస్తారు స్కూల్లో, నేను కూడా అందులోనే స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నా. ఇంకా నాది డైట్ కంప్లీట్ చేశాను, డిగ్రీ, బిఎడ్, పీజీ ఆల్మోస్ట్ అన్ని చదివినా కానీ జాబ్ అయితే లేదు, గవర్నమెంట్ జాబ్. అయినా కూడా నేనేం ఫీల్ కానండి, నేను హ్యాపీగా ఉన్నాను పిల్లలతో. టీచర్ లైఫ్ని మన టీచర్స్ ఎట్లా ఎంజాయ్ చేశారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం నా స్కూల్ లైఫ్లో నా చిల్డ్రన్స్ తోటి ప్రతి డే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అప్పుడు అనిపించేది అసలు క్లాస్లో క్లాస్ వర్క్ పిల్లలు చేసేటప్పుడు కాదు, మాతో ఎట్లా వేయారో మా టీచర్స్, నేనైతే మీతో ఇలాగే చేసేస్తున్నాను. మాతో ఎంత సఫర్ అయ్యేవారు. అసలు ఒక క్లాస్కి 30 మెంబర్స్ పిల్లలు ఉంటే వాళ్ళతో ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంటుంది. అట్లాంటిది మన క్లాస్లో చాలా మెంబర్స్, అప్పుడు 46 మెంబర్స్. సో వీళ్ళని ఎట్లా మెయింటైన్ చేశారు ప్రతి క్లాస్ టీచర్, ఎవరిదైనా ఎట్లా ఉంటుంది కష్టం అనేది నాకు బాగా తెలుసండి. అయినా మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా చాలా గొప్పవండి. మన లైఫ్లో ఎన్నో మెమరీస్ ఉంటాయి, ఫ్యామిలీతో ఉంటాయి. ఫ్రెండ్స్ అనేది కొత్తది, ఎందుకంటే వేరే వేరే పరిసరాల్లో వేరే వేరే లైఫ్లో ఉన్న వాళ్ళందరం చిన్నప్పుడు స్కూల్లో కలిసాము. ఇంకా స్కూల్ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్లు వాళ్ళ అయిపోయి, కానీ చిన్ననాటి బాల్య స్నేహం అనేది చాలా 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 గొప్పదండి. మనకి లైఫ్లో ఇంటర్లో కలిసిన వాళ్ళు, డిగ్రీ, పీజీ, బిఎడ్, ఎనీ కోర్స్, ఎక్కడైనా మనం వర్క్ చేసే దగ్గర కూడా మనకి ఎంతోమంది ఉంటారు, కొలీగ్స్ వెళ్ళిపోతుంటారు లైఫ్ నుంచి. కానీ మనం చిన్నప్పుడు ఉన్నటువంటి ఈ ఊరు, ఈ పరిసరాలు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుకొస్తుంటాయి. నాకైతే గుర్తుకొస్తాయండి, ఇంకా మిగతా వాళ్ళకి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు మాట్లాడండి, మీరు లైఫ్ ఎట్లా ఉంది అని మేము వినాలని వచ్చాము. ఎవరు కూడా మాట్లాడకపోతే ఎట్లాగా చెప్పండి, మీకు తెలిసినవి, మీకు ఇక్కడ అనిపించినవి చెప్పండి, ప్లీజ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వైపు హస్బెండ్ ఢిల్లీలో ఉంటాను. సంతోషంగా ఉంది అందరికి వచ్చినందుకు. నా పేరు లక్ష్మి, నేను వచ్చేసి మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు. నా పేరు అనురాధ, మా హస్బెండ్ టిఫిన్ సెంటర్, మా పాప బీటెక్, బాబు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు మహబూబీ సార్. మా హస్బెండ్ ఎలక్ట్రిక్ బస్ నడుపుతాడు, అయితే నేను టైలరింగ్ చేస్తున్నాను సార్. ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది, అంతే, చదవలేదు. నేను ఇంటర్ ఫస్ట్ 10th క్లాస్ చదివింది, ఓపెన్ ఇంటర్ రాసిన బైపీసీ. నేను చేసే వృత్తి ఆర్ఎంపీ ప్రాక్టీస్. మా వైఫ్ హౌస్ వైఫ్, నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఇప్పుడు పరంపర వైద్య ఆయుర్వేదిక్ కూడా ట్రైనింగ్లో. నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. నా పేరు ఆదిలక్ష్మి, మా హస్బెండ్ పేరు పురుషోత్తము. మా పాప వాళ్ళు 2 నాకు. పెద్ద పాప పూజిత, చిన్న పాప శ్రీదేవి. పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్, చిన్న పాప టీటీసీ
కోచింగ్ తీసుకుంటుంది. నేను న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో పనిచేస్తాను సార్. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు మహేశ్వర్. ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నాను. హైదరాబాద్లో కాంటాక్ట్ చేస్తున్నాను. ఒక బాబు ఒక పాప. ఎలక్ట్రికల్. నాకు తెలిసి నేను చదువుకున్న టైంలో ఇంత మంచి గురువులు నాకు తెలిసి ఏ సరౌండింగ్లో ఎక్కడ లేకుంటారని అనుకుంటున్నాను. 10 మంది స్టాఫ్, 150-200 మెంబర్స్ స్టూడెంట్స్, అలాంటి స్కూల్ ఇక్కడ మహానుభావులు కూడా ఇక్కడే చదువుతారు. అలాంటి స్కూల్లో సార్ వాళ్ళు పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందాక మాయ చెప్పినట్టు అనంత రెడ్డి సార్ అంటే ఇష్టం అన్నాడు. కాకపోతే అందరూ గురువులందరూ చాలా మంచి చెప్పారు. అందరూ పేరు పేరున, ఒక్కరని కాదు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అందరూ మంచిగా చెప్పారు. నాకు కూడా విష్ణు సార్ అంటే చాలా భయం ఉండేదండి. చిన్న చిన్న మిస్టేక్లు చేసినా కూడా పర్టికులర్గా పిలుచుకొని మరి కొట్టాడు సార్, గుర్తుకుండలేదు. ఒకప్పుడు ప్లేయర్స్ సరిగ్గా చెప్పలేదని పిలుచుకొని కొట్టాడు. ఎందుకంటే అది కూడా మంచి చదువుతులు చెప్పట్లేదని చెప్పేసి ఆ కోపంతో కొట్టాడు. అలాగే ఒక ఇన్సిడెంట్ వల్ల కూడా కొట్టారు, అది ఛాన్సెస్ లేయడం వల్ల. ఓకే సార్, మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇంత కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. జయలకు నమస్కారం. నా పేరు నరసింహస్వామి. ఊర్లోనే ఉంటా, వ్యవసాయం చేస్తుంటా. మీకు అందరికీ బ్యాక్గ్రౌండ్ నేనే సార్ చెప్తాను. విష్ణు సార్ సార్ ముందుగా 10th అయిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళా సార్. ఛత్తీస్గఢ్ వెళ్తే అక్కడ హిందీ మాట్లాడడానికి రాలేదు సార్. అంటే 10th అయిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్ళి అంటే బుక్లింగ్ నేర్చుకోనికి వెళ్ళాను. అయితే అక్కడ చాలా ఇబ్బంది పెట్టింది సార్. వాళ్ళతో సార్ రాలేదు సార్. తర్వాత 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పడింది హిందీ నేర్చుకోవాలి. సార్ చెప్తుంది అక్కడ హిందీ ఇంగ్లీష్ వస్తే ఆల్ ఇండియాలో ఎక్కడైనా తిరిగి వస్తారని చెప్తుంది సార్. కానీ నాకు హిందీ నేర్చుకోవడానికి 2 ఏళ్ళు టైం పడింది. తీసుకుపోయి బీహార్లో పక్కన వేసిరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమో నాకు అర్థమైతలేదు, వాళ్ళ మాటలు నాకు అర్థమైతలేదు. అసలు చాలా రిస్క్ అయిపోయింది. తర్వాత అర్థమైంది. తర్వాత మిషన్ పెట్టి వచ్చి ఎవరికైనా ఇవ్వతాను. ఓకే సార్, చేస్తాడు కాబట్టి ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. చెప్తాడు. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్ని దేశాల సరిహద్దులు, నదుల మార్గాలు మాకు నేర్పుతూ జీవితంలో సరైన మార్గాన్ని చూపిన వారు. చరిత్రలోని రాజులు, సామ్రాజ్యాల గురించి మర్చిపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మరవలేము. చరిత్రను బోధించిన గురువు ఈ రోజు మా జ్ఞాపకాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీ గౌరవనీయులైన మా సోషల్ సార్ ఈశ్వరెడ్డి సార్ గారిని సాధారణంగా సత్కరించడానికి కోరుకుంటున్నాం. సార్, డియర్ ఫ్రెండ్స్, from boys please come to the board members. There is no name
కమ్ గర్ల్స్ ప్లీజ్ కమ్ టు ద టీమ్ మెంబర్స్. ఫస్ట్ చాలా We miss all the fun, we miss all the joy, we miss you. స్నేహితులందరినీ కోరుచున్నాను. అనురాధ, గోవింద, కళావతి. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మా ప్రియమైన అటెండర్ గారు సత్కరించాల్సిందిగా మా తోటి స్నేహితులందరినీ ఆహ్వానిస్తున్నాను. సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధన. గారు స్వర్గస్థులయ్యారు. అలాగే మా తోటి ఫ్రెండ్స్ కాదర్ అలీ, రాజశేఖర్ రెడ్డి, మై ఫ్రెండ్స్ ఆల్సో బోత్ ఆర్, వాళ్ళు కూడా స్వర్గస్థులయ్యారు. సో వాళ్ళ కోసం ఒక గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు జి కృష్ణయ్య సార్ గారు కూడా స్వర్గస్థులయ్యారు. సో అందరూ ఒక 2 minutes వాళ్ళ కోసం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ స్టాండ్ అప్.
సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ ఈ ప్రోగ్రాం అనుకున్నప్పటి నుంచి ఈ ప్రోగ్రాం కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఒక చిన్న ఫ్యూ సెంటెన్సెస్ సార్ ప్లీజ్. మతహీనులైన మాకు సుభాషిత రత్నాలు చెప్పి, చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పి, గాలిలో గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రం చెప్పి, అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రం బోధించిన వారు, బాధ్యత లేని మాకు హక్కులు విధులు తెలిపే పౌరశాస్త్రం చెప్పి, ఆత్మహత్య ఉన్న మాకు అర్థశాస్త్రం ఆలకింపజేశారు. చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పదనాన్ని మాకు వివరించారు. సో మీ అమూల్యమైనటువంటి బోధన, మీ ఆశయాలు, మీరు అందించినటువంటి జ్ఞానం మాకెప్పటికీ ఎంతో విలువైనది సార్. మిమ్మల్ని మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాం. కొత్త భాషలను నేర్పించి, భాష ఏదైనా మతం ఏదైనా కులం ఏదైనా మనుషులంతా ఒక్కటే అనే భావనని మాకు నేర్పి, మత సామరస్యాన్ని గురించి మాకు చాటి చెప్పారు. మా అజ్ఞానపు చీకట్లను తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి నా అభివృద్ధికి కారకులైన నా గురువులకు ఏమిచ్చి తీర్చుకోగలం నా రుణం, ఈ రుణం. వారు చెప్పినట్లు నడుచుకుంటూ 10 మందికి సహాయపడుతూ ఉత్తమ పౌరులుగా నిలిచినప్పుడే వారికి రుణపాత్రులం అవుతాము. సో సార్, ఇప్పటి వరకు మేము చెప్పాం, వీ నీడ్ అవర్ మెసేజ్ అండ్ వీ నీడ్ యువర్ గైడ్లైన్స్ స్టిల్ నౌ ప్లీజ్. ధన్యవాదాలు వచ్చినందుకు. నా తోటి విద్యార్థులకు అందరికీ ఏం చేస్తావు బాబు? నేనేం చేసేదానికంటే ముందు సార్ వాళ్ళతో నేనేం చేశానో చెప్పుకుంటా ఒకసారి. అందరు చెప్పారు ఆల్రెడీ, ఓ లోన్స్ ఇస్తాను అది ఇస్తాను అని. అవన్నీ ఎందుకు అనుకుంటే మనం ఫస్ట్ సార్ వాళ్ళతో మనం ఏం చేసామో చెప్పుకున్నాం ఒకసారి. ఫస్ట్ విష్ణు సార్దే చెప్తాను నేను. యాక్చువల్ నేను ఎల్టూర్లో 7th క్లాస్ చదువుతున్నప్పుడు సార్ ఇక్కడ పెద్దమారులో ఇక్కడికి వచ్చాడు. చిన్నమారులో విష్ణు సార్ అంటే అందరికి భయమే. సార్ మాకు యాక్చువల్ పరిచయం లేదు అప్పుడు. మా సీనియర్ వాళ్ళు అంటుండేవాళ్ళు, విష్ణు సార్ అంటే ఊళ్ళో నుంచి ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు భయపడుతుంటే మేము భయపడేవాళ్ళు. మొత్తానికి అక్కడ 7th అయిపోయింది మాది. 7th అయిపోయినాక 8th వస్తే పెద్దమారు వస్తే విష్ణు సార్ ఉంటాడు ఇక్కడ. అంతగానే గెలిచిపోయింది. యాక్చువల్లీ సార్ భయానికి నేను వనపడితే వెళ్ళి యాక్చువల్ చదువుకోవడానికి. వాస్తవం సార్ మాకు చెప్పలే కొట్టలేదు దొరకు. సార్ చెప్పిన మాటలకే నేను భయపడి వనపడికి వెళ్ళినా. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఇక్కడ సీట్ వస్తే అక్కడ వెళ్ళినా. 8th అయిపోయిన తర్వాత మళ్ళీ 9th పెద్దమారే వచ్చిన. ఇప్పుడు భయం పోలే కానీ తర్వాత కొంచెం తెలిసింది. ఇక మళ్ళీ సార్ చేతిలో దెబ్బలు తినడానికి నాకు అవకాశం వచ్చింది ఇక్కడికి వచ్చినాక. యాక్చువల్ వాస్తవంగా అయితే సార్కు భయపడి వెళ్ళాం వనపర్తికి. ఇంకా నాకు ఆ రుణం తప్పట్లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చి 9th ఇక్కడికి వచ్చిన. మళ్ళీ 9th ఇక్కడ వచ్చిన తర్వాత సార్ కొట్టడం కూడా స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. యాక్చువల్ మనకు టోటల్గా 6 సబ్జెక్ట్స్ అయితే 4 సబ్జెక్టులు బాగా ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే ఆ 4 సబ్జెక్టుల సార్ వాళ్ళు నన్ను ఎవరు కొట్టలే. ఇద్దరు ఎవరంటే అనంతరెడ్డి సార్, విష్ణు సార్ అంటే మస్తు భయం వేస్తుంది. అయితే అనంతరెడ్డి సార్ కూడా యాక్చువల్ ఏంటంటే సార్ చూస్తే భయం అవుతున్నాం అని కొట్టకుండే. ఇంకా విష్ణు సార్ అయితే రోజు అది కాణి చెట్టుతోనో ఆ దెబ్బతోనో బాగానే కొడుతుండే. ప్రతి ఒక్క ఆయన చదివేటోళ్ళనే కొట్టుకుంటుండే, చదవని వాళ్ళని కంపల్సరీ కొడుతుండే. ఆయన పీరియడ్ అంటేనే మామూలు భయం కాకుంటుండే. ఇంకా అనంతరెడ్డి సార్ పీరియడ్ అంటే కూడా మామూలు భయం కాదు. సార్ మూమెంట్లో ఒక్క పీరియడ్లో కూడా దెబ్బ తినవద్దు అనుకున్నా కానీ ఆయన వదిలిపెడుతుండే వాస్తవానికి అయితే. నేను ఆయన పట్టించుకోడు కానీ సరేలే వాళ్ళకి మంచిగా చెప్తున్నా కానీ ఇంటలేరు అనుకుంటున్నా. నేను ఒక చిన్న తప్పు చేసిన, అది మన ఆఫీస్ పక్కనే కిట్టుకుంటుండే. ఆ తప్పు ఎవరిని ఉద్దేశించినది కాదు, అది ఆ తప్పు నాకు గుర్తుంది. అది నేను పరశురామ్ ఇద్దరం కలిసి చేసినాం. మేమిద్దరం ఏంటంటే మా ఇద్దరికి పోటీలో ఒక చిన్న మిస్లాండింగ్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే అది పరశురామ్ కూడా గుర్తులేదు, నాకు ఇప్పుడు గుర్తుంది. అది సార్ అనంతరెడ్డి సార్ బాగా నవ్వుతున్నాం ఆ ప్రోగ్రామ్ చేసుకుంటాం మేము ఇద్దరం. అనంతరెడ్డి సార్ చూసి వచ్చి కిటికాడ మొత్తం చూసిండు మేమేం చేసినది. అది మళ్ళీ ఆ సార్ కూడా గుర్తునో లేదో కానీ ఆ రోజు జరిగిన సంఘటన మా ముగ్గురికే గుర్తుంటుంది. అది మీరున్నారు కాబట్టి చెప్పొద్దని చూస్తారు. నేను కూడా ఎక్స్పెషల్లీ మీరే.
ఆ రోజు అనంతరెడ్డి అందరూ ఆ రోజు అనంతరెడ్డి సార్ యాక్చువల్లీ ఇంకా 2 నెలలు అయితే సార్ వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అప్పుడు సార్తో కూడా లాస్ట్కు తప్పలేదు. ఆ రోజు భయంకరమైన కొట్టుడు కొట్టిండు నన్నైతే కొట్టి పర్షం తక్కువ కొట్టిండు, నన్ను ఎక్కువ కొట్టిండు. సరే సార్తో కూడా అయిపోయింది. ఇంకా నిర్మల్ మేడం అయితే పాప ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలా. ఎప్పుడు కూడా లేదు కూడా ఈ రోజు ఒక్కసారి కొట్టాలని మనస్ఫూర్తి అడుగుతున్నా. నిర్మల్ మేడం అయితే ఈ రోజు వరకు కొట్టలేదు మనం ఎప్పుడుగా. ఈశ్వరుడి సార్ ఒకటి అంటుండే, దేనిలోనో దానిలో ఉండాలిరా లేకపోతే బతకలేవు అన్నట్టుండే ఒకసారి. దేనిలోనే ఉండాలి, బతకాలంటే దేనిలో దానిలో ఉండాలి. సార్ ఒక మాటలు చెప్తారు, ఆ మాటలు కొట్టినట్టే యాక్చువల్ అది. సార్ చెప్పిన దాంట్లో కూడా ఒక మ్యాటర్ ఉంది, అది మనకు తర్వాత అర్థమైంది సార్ చెప్పిన దాంట్లో. ఇంకా కనకాచార్య సార్ యాక్చువల్ అయితే నా గురువు, చాలా మంచి గురువు ఆయన. ఆయనకు ఇంగ్లీష్ ఇప్పుడు అవసరం పడుతుంది మనకు. ఆ రోజు చదువుకోలేదు ఆయన ఇంగ్లీష్ చెప్తుంటే, మనకు ఆయన ఇంగ్లీష్ ఈరోజు చాలా అవసరం పడుతుంది. కానీ నాకు చాలా గైడ్లైన్స్ సార్ ఎక్స్పైర్ 1 or 2 months వరకు నాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. నాకు ఇక్కడ ఉన్న గురువులు ఎవ్వరూ టచ్లో లేరు, కానీ ఇక్కడ మోహన్ సార్ బాగా టచ్లో ఉంటారు నాకు. తర్వాత కనకాచార్య సార్ బాగా టచ్లో ఉండే, ఆయన స్కిల్స్ బాగానే చెప్తుండే. ఆ స్కిల్స్ పాప ఆయన దేవుడు తొందరగా తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే కుసుమ మేడం కానీ వీళ్ళందరూ బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళందరి ఇక్కడ టీచింగ్ చెప్పేటప్పుడు మనందరం ఇక్కడ ఉండి చదువుకున్నందుకు సార్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మల్టీమీడియా మీడియా అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు బిజినెస్లో రెస్టారెంట్ రన్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్ రన్ చేసుకుంటున్నాను. నాకు 4 పిల్లలు, 3 పాపలు, 1 బాబు. ట్విన్స్, లాస్ట్ ట్విన్స్ పెట్టారు. నేను టీచింగ్ చేస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం రియల్గా చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ గ్యాదర్ అవ్వడం అనేది, అంటే మీకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. నాకు ఈ ఇయర్లో సెకండ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ సెకండ్ గెట్ టుగెదర్ ఫంక్షన్ నాకైతే. యాక్చువల్లీ నెక్స్ట్ థర్డ్ కూడా లాస్ట్ మంత్ మేము మా ఫిబ్రవరిలో కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ మంత్ 17, నెక్స్ట్ మంత్ 6th 7th బ్యాచ్ చేస్తున్నాము వెల్టూరు గ్రామంలో. ఇక్కడే మన నియర్. ఇక్కడ నేనున్న 2 yearsలో నాకు బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. యాక్చువల్గా సార్ వాళ్ళ అప్పుడు లెసన్ చెప్పడం అనేది ఏదో మార్కుల గురించి అని మనం అనుకున్నాం. బట్ ఆ లెసన్స్ అనేది జీవితంలో మనం ఎలా ఎదగడానికి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అవి లెసన్స్ అనేది జస్ట్ కామన్ ఒక గురించి పాస్ అవ్వడం గురించో కాదు. అక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఇప్పుడు జీవితంలో మనం అవి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పిన లెసన్స్ కన్నా ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పే క్లాసెస్. ఆఫ్టర్ సబ్జెక్ట్ తర్వాత వాళ్ళు చెప్పే మోటివేషన్ క్లాసెస్ అనుకోండి, మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఎదగాలనుకోండి, ఎలా ఉండాలి సమాజంలో, ఎలా బిహేవ్ చేయాలి మన ఫ్రెండ్స్తో కానీ పెద్దలతో, ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి మనం ఎక్కడ నేర్చుకోలేం. బయట ఎక్కడ ఫ్రెండ్స్తోనో గానో మన ఇంట్లలో గానో మన రిలేషన్తోనో ఎక్కడ నేర్చుకోం. మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలనేది ఒక గురువు దగ్గరనే నేర్చుకుంటాం. ఫస్ట్ తల్లిదండ్రులు, సెకండ్ గురువులు. చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మనకు ఆ టైంలో వాళ్ళు ఏదన్నా మనం చిన్న మిస్టేక్ చేయడమో ఏదైనా చేసినప్పుడు మనం కొట్టడమో తిట్టడం చేసినప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఆ నర్వస్గా ఫీల్ అయినాం కాబట్టి ఈరోజు 20 years తర్వాత సక్సెస్ఫుల్గా కలిసినాం. దాని నుంచి రీక్రియేట్ అయ్యి. సో ఎవరు కూడా లైఫ్లో ఏదన్నా చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ధైర్యంగా నిలబడండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్లో చెప్పడం ఏంటంటే కాంపిటీషన్ ఉందంటారు. అబ్సల్యూట్లీ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది 100% ఉంటుంది. దాన్ని దాటుకొని నువ్వు ముందుకి రావడమే నీ సక్సెస్. చాలా మధ్యలో చాలా ఆటంకాలు వస్తుంటాయి. లాస్ అవుతాము, ఏదో వర్క్ చేస్తాము, అక్కడ లాస్ అవుతాము, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి. నెవర్ ఎండింగ్ సాటిస్ఫాక్షన్ అనే వర్డ్కు నెవర్ ఎండింగ్ అది. బట్ మనం ఉన్న ఫీల్డ్లో బిజినెస్ కానీ ఏదన్నా జాబ్ కానీ ఏ పర్పస్ అయినా సరే కానీ మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే మనం రిగ్రెట్ ఫీల్ అయిపోవడం, లో అయిపోవడం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, అది ఎక్కడితో నా లైఫ్ అయిపోయిందని ఎక్కడ ఆకండి. నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. వాటిని మనం తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి.
ఏదో ఉత్తగా చెప్పడం సాకులు చెప్పకండి. మీరు జీవితంలో ఎదగడానికి సాకులు చెప్పకండి. నాకు అది లేదు, నాకు ఇది లేదు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో మిస్ అయి ఉంటుంది, 100% మిస్ అవుతుంది. దాన్ని దాటుకొని వెళ్ళాల్సిందే. ఇంకోటి ఆల్మోస్ట్ మనం 35+ వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు అసలు లైఫ్ అంటే ఏంటో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు జరిగినదంతా ఒక జస్ట్ ఒక 15-25 ఇయర్స్ వరకు లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ వరకు మనకేం తెలియదు. యాక్చువల్ 25 ఇయర్స్ వరకు మనం సెటిల్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ కొందరు అయ్యి ఉండొచ్చు, కొందరు కాకపోయి ఉండొచ్చు. అయినా టైం ఏమైందా ఇప్పటికీ మనకేం అంటే అయిపోయిందని అనుకోకండి. గర్ల్స్ ఎస్పెషల్లీ. బాయ్స్ ఎలాగో ఏదో చేస్తారు, కింద మీద పడతారు, అవుతుంటారు. గర్ల్స్ మాత్రం మీరు ఎప్పుడు కూడా డిమోటివేట్ కాకండి. చిన్న అవకాశం కూడా తీసుకోండి. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న ఇంటర్నెట్ కాలానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇలాంటి దాన్ని కూడా మీరు నెగిటివ్ తీసుకోకండి. అలానే మన గురువులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అనుబంధం, ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తుంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సార్ వాళ్ళు మార్నింగ్ ఇక్కడ కనపడంగానే అన్ని ఎక్స్పీరియన్సెస్ ముందు ఇట్లా 20 ఇయర్స్ కాదు, ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న ఏదో అయినట్టు అట్లా మెమరీస్ అనేది వచ్చేస్తున్నాయి. అరే నిన్న మొన్న మన క్లాస్లో ఫిజిక్స్ క్లాస్ విన్నాం, మ్యాథ్స్ క్లాస్ విన్నాం, అక్కడ ఎగ్జామ్స్ రాసాం. టోటల్గా ఏదో వర్క్ చేస్తున్నాం, బట్ మైండ్ అంతా అక్కడే వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ మా బ్యాచ్లో అయితే 80% అందరు కమ్యూనికేషన్లో ఉన్నారు. 20% ఏదో అంటే కొంచెం దూరం ఉండడమో ఏదో జరిగింది. బట్ అందరు హ్యాపీగా ఉన్నారు మా ఈ బ్యాచ్ వరకు మాత్రం. బట్ సార్ వాళ్ళ విషయానికి వస్తే నాకు తెలిసి బెస్ట్ ఫేజ్ అనుకుంటున్నాను. సార్ వాళ్ళు జాబ్ రావడము, మన దగ్గరికి రావడము, ఆ 10 ఇయర్స్ పీరియడ్ ఏదో ఉందో చాలా బెస్ట్ పీరియడ్ అనుకుంటున్నాను నేను, మాకు కానీ మీకు కానీ సార్. ఎందుకంటే మీరు చాలా ఇంట్రెస్ట్ అని చెప్తే అది తీసుకోవడానికి మేము కూడా చాలా రెడీగా ఉండింటివి. ఆ బ్యాచెస్ అలా ఉండే. ఇప్పుడు స్ట్రెంత్ అంటే మేబీ ఉండొచ్చు, కొన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గి ఉండొచ్చు. బట్ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక ఇది ఉంటాయి, ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ ఎక్కడ తగ్గలే. ప్రతి సబ్జెక్ట్లో విలువైన మనకు జీవిత పాఠాలు నేర్పించారు. ఇక్కడ నుంచి వెళ్ళిన నేను 8th 9th ఉన్నాను, 10th నేను ఫిబ్రవరి వెళ్ళాను. ఈ 2 ఇయర్స్ మాత్రం నాకు అక్కడికన్నా ఇక్కడనే రిలేషన్ ఎక్కువ ఉంది. అక్కడ ఉన్నారు బట్ లిమిటెడ్ ఉన్నారు అక్కడ. ఇక్కడ నాకు రెగ్యులర్గా మా వాళ్ళు రెగ్యులర్గా ఉంటాం కమ్యూనికేషన్లో. సో గర్ల్స్ కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ బాయ్స్ వరకు అయితే ఆల్మోస్ట్ అందరం ఉన్నాము. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకైతే ఇక్కడ ఈ స్కూల్ వాతావరణానికి, మేడం వాళ్ళతో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. డాక్టర్ సార్ ముందు నువ్వే సమాజానికి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళంతా నేను ఇక్కడ 6th నుండి 8th వరకు చదివిన. నా పేరు రామకృష్ణ, తుమ్కుంట మాది. అయితే ఇందాకనే ఒక అర్ధగంట కింద ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టాము రావాలంటే తుమ్కుంట నుండి ఇక్కడికి వచ్చాను సార్. ఒక 1/2 అవర్లో వచ్చేసేసాను. మీరు గుర్తుందో లేదో చాలా వరకు ఆదిలక్ష్మి, తర్వాత లక్ష్మి, రాజేశ్వరి, ప్రియాంక అని, తర్వాత గోవిందమ్మ, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ సార్. 6th నుండి 8th వరకు ఇక్కడ చదివాను. నా పేరు రామకృష్ణ చెప్తున్నాను కదా. ఈ మధ్యలో విష్ణు సారు నాకు వనపర్తిలో కెనరా బ్యాంక్ దగ్గర కలిశాడు. సార్ బాగున్నారా సార్ అని పలకరిస్తే, గుర్తుపట్టలేదు నాన్న నేను అని అన్నాడు. పెదమర్లో చదువుకున్నాను సార్, నేను మీ దగ్గర మీ శిష్యుడిని అంటే, సరే బాగున్నావా అంటే బాగున్నా సార్ అన్న. అనంతరెడ్డి సార్ ఎక్కడ ఉన్నారు సార్ అంటే, వడ్డం దగ్గర పనిచేస్తున్నాడమ్మా, ఇక్కడనే ఉన్నాడు అని చెప్పాడు. అందరూ మంచిగా ఉండాలి సార్, అందరం ఓకే. నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టు, తర్వాత నాకు 3 పిల్లలు సార్. నా పేరు రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటరాముడు ప్లీజ్ కమ్. వెంకటరాముడు కమ్. వెంకటరాముడు, నరసింహ, ద గ్రేట్ ఫార్మర్స్ సార్. అందరికీ నమస్కారం సార్.
నా ఫ్రెండ్స్ అందరికీ. మేము ఊర్లోనే ఉంటాం. నా పేరు వెంకటరాముడు, వ్యవసాయం పనిచేస్తాను సార్. భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు ఊర్లోనే ఉంటాం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. వేదికను అలంకరించిన మిత్రులు కృష్ణ సార్ గారు, అనంతరెడ్డి గారు, నిర్మలా మేడం, ప్రియమైన గురు సమతుల్యులు మోహన్ సార్ గారు, అని మాకు అనేక విధాల సహాయ సహకారాలు అందించి మమ్మల్ని బాగా ఉత్తేజం చేసినటువంటి మరి ఈ బ్యాచ్ 2005, 2006 మరి ఈ బ్యాచ్ విద్యార్థులందరూ 20 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకోవాలనేటువంటి ఆకాంక్షతో మరి అనేక ఒడిదుడుకులకు లోనై ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు ప్రారంభంలోంచి కూడా మీకు ఒక రకమైనటువంటి ఫియర్ ఉన్నది. ఈ ప్రకృతి మాకు సహకరిస్తుందా లేదా, అసలు ఈ కార్యక్రమం అవుతుందా లేదా అన్నట్లు ఉదయం 10 గంటల దాకా మీకు గుట్టుకుమిట్టుకు అనుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడ్డది. ఏది ఎట్లున్నా ఈ విలేజ్కి మేము మీకు 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల పైచిలకు బోధించుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ఒక రకంగా మేము సంతోషపడతా ఉన్నాం. నిజంగా ఈ పాఠశాలకు చాలా చరిత్ర ఉంది. ఎయిడెడ్ స్కూల్ కా నుంచి గవర్నమెంట్ స్కూల్ అయ్యే వరకు మరి ఈ విలేజర్స్ పాఠశాల అభివృద్ధి కొరకు బాగా కష్టపడి పనిచేసి పాఠశాలను అభివృద్ధి దశలోకి తీసుకొని వచ్చారు. అదే తరుణంలో మా అదృష్టం కొద్దీ మరి ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి మా మిత్రులు నిజంగా ఒక టీం, మంచి టీం, అన్ని సబ్జెక్టులలో అవలోలగా బోధించేటువంటి ధైర్యము, స్థైర్యము, నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు రావటం
ఆ పాఠశాలలో వచ్చినటువంటి ఉపాధ్యాయుల్లో నేను కూడా ఒకరిగా ఉండటం నా అదృష్టం. ఇకపోతే ఈ విలేజ్లో మంచి చదవాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి విద్యార్థులు బాగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మరి మిమ్మల్ని పాఠశాలకు తోలటం, ఈ పాఠశాలలో మాకు బోధించేటువంటి అవకాశాన్ని దొరికినందుకు ఓ రకంగా సంతోషపడతా ఉన్నాం. మరి ఏ సబ్జెక్ట్ అయినా కానీ మంచిగా బోధించి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మా బోధనా కార్యక్రమాల్ని కొనసాగించాం. మరి అందులో భాగమే ఈ విద్యార్థుల్ని చూస్తే ఒక రకంగా మాకు సంతోషం బాగా వ్యక్తం అవుతూ ఉంది. మరి ఎక్కువగా మీకు మేము 10th క్లాస్ పూర్తి అయ్యే వరకు బోధించి ఉంటే ఇంకా మాకు సంతృప్తి ఉండేది. మీ బ్యాడ్ లక్, మా దురదృష్టం అనుకోకుండా ట్రాన్స్ఫర్లు కావటం, మీ ఎస్ఎస్సి బ్యాచ్ను పూర్తిగా కొనసాగించేదాకా లేకపోవటం అనేది ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశమే. అయితే అంతకు ముందున్నటువంటి క్లాసుల్లో మంచిగా విద్యార్థుల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో బోధనలు పోటీపడి బోధనలు కొనసాగించాం. ఎవరు ఏ క్లాసును మిస్ కాకుండా, ఏ పీరియడ్ను కూడా ఊకి వదలకుండా ఎప్పుడు పీరియడ్కు పోయి మరి అందరినీ ఒక రకంగా మంచి బోధనని అందించిందని మేము అనుకుంటున్నాం. మరి ఈ రకమైనటువంటి బోధనలు అందించి మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కొరకు కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, మరి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ జీవిత కాలంలో ఉత్తమమైనటువంటి పౌరులుగా మెలుగుతారని, మరి సమాజానికి బాగా ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉపాధ్యాయులతో మరొకసారి దాదాపుగా 21 సంవత్సరాల తర్వాత నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నా సహ ఉపాధ్యాయులు మిత్రులు అందరూ, మరియు 2005-06 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులు అందరికీ నేటి కార్యక్రమ శుభాకాంక్షలు. అప్పుడే 21 ఇయర్స్కి అయిపోయినాయా అనిపిస్తుంది నాకైతే. చూస్తే ఇప్పుడు ఉండే వాళ్ళలో రియల్గా మేము ఎక్కడ కనపడ్డాం మమ్మల్ని మీరు గుర్తుపట్టి, ఇప్పుడు ఇందాకే రామకృష్ణ చెప్పాడు, రియల్గా నేను మీ స్టూడెంట్ సార్ అంటే కాసేపు మేము ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ యొక్క ఆహార్యం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. జనరల్గా అమ్మాయిల పోలికల్లో వాళ్ళ ఫేస్లన్నీ యాజిటీస్ ఉంటాయి, బాయసే గుర్తుపట్టడం కష్టం. జనరల్గా చాలామంది తటస్థపడుతుంటారు. కాకపోతే ఒకటే విషయం, కలిసిన తర్వాత మీరు ఎక్కడ స్టూడెంట్, ఎందుకంటే ఒక టీచర్ తర్వాత కూడా ఒక 21 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 స్కూల్స్ మేము తిరిగి ఉంటాం. 3 to 4 స్కూల్స్లో ఇప్పుడు ఇక్కడ స్కూల్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మా చేతిలో వెళ్తున్నటువంటి బ్యాచ్ 26వ ఎస్ఎస్సి బ్యాచ్. అంటే 26 ఎస్ఎస్సి బ్యాచ్లు మా నుంచి పోతుంటే ఇంటూ 4 వేసుకోండి ఎంతమంది ఉంటారు, 40 మెంబర్స్ క్లాస్కి అనుకున్నా. మరి అలాంటప్పుడు కలిసినప్పుడు కొంచెం కొద్దిగా అయిన తర్వాత రికగ్నైజేషన్ అనేది వస్తుంది. అయితే మరి ఈ పెద్దమారి స్కూల్కి మాకు ఇంకా విడదీయరాని సంబంధం. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా కష్టపడి ఒక 23-24 ఇయర్స్ వరకు చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదట ఉద్యోగానికి వెళ్ళే ఉద్యోగం కానీ, మొట్టమొదట జాయిన్ అయిన స్కూలు కానీ, మొట్టమొదట చెప్పిన బ్యాచ్ కానీ అస్సలు మర్చిపోదు. మరి అలాంటి అవకాశం ఇచ్చిన ఊరేదంటే పెద్దమారు. మాకు జాబ్ వచ్చిన తర్వాత ఒకేసారి నాకు మా మిత్రులు క్లాస్మేట్స్మే కాబట్టి ఆల్రెడీ అనుకోకుండా ఒకే దగ్గరికి పోస్టింగ్ కావడం, ఒకే స్కూల్కి రావడం, కలిసి ఇక్కడ పనిచేసేటప్పుడు మాతో పాటు సార్ వాళ్ళు మాకంటే వయసులో పెద్ద, ఎక్స్పీరియన్స్డ్, అన్ని రకాలుగా సొసైటీని చదివిన వాళ్ళు,
మా ఎంబడి ఉండడం, మాకు సలహాలు ఇస్తూ మాతో పాటు ఇక్కడ మీరు భోజన కూర్చుంటే భోజనాన్ని మేము ఎప్పుడు కూడా ఒక అటెండర్గా ఎన్నడూ చూడలేదు, మాలో ఒక ఫ్యామిలీగానే చూసినాం. మాకెందుకంటే అప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫుడ్, మంచి రకరకాల మాకు ఏ అవసరం ఉన్నా మేమున్నామని చెప్పి ఉండేవాళ్ళు. మరి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత దాదాపుగా 5 బ్యాచ్లు పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళినాయి మా చేతులు గుండా. లాస్ట్ బ్యాచ్ మీరే. అంటే మేము వచ్చినప్పుడు మీరు 6th లో ఉన్నారు, మీరు 10th పూర్తి అయ్యేలోగా అక్టోబర్ 1st మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం. ఇది జరిగింది. అక్కడ దాదాపుగా 4 పూర్తిగా అయిపోయారు, 5వ బ్యాచ్. మరి ఈ స్కూల్లో రకరకాల గుర్తులు లోపలికి వచ్చినప్పుడే మాకు విద్యార్థులు కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు అదో పరిస్థితి, ఇది స్కూలా అన్న ఫీలింగ్తో వచ్చినాం లోపలికి. ఎందుకంటే ఈ గోడ మొత్తం వాళ్ళే ఉండ్రి, మొత్తం వాళ్ళే కూర్చొని కాళ్ళు ఊపుతుంటే మీరు అందరూ అట్లకెళ్ళి తిరుగుతుంటే ఎవరిని అంటే ఒక సిస్టమేటిక్ అందరూ సబ్జెక్ట్స్కి లేకపోవడం ఆ రోజు ఉండే. ఆ తర్వాత ఒకరికొకరు అందరూ వచ్చిన తర్వాత బయటికి ఎప్పుడు వదులుతారా అనే ఫీలింగ్లోకి మీరు వచ్చే సిచ్యువేషన్కు వచ్చేసింది. ఎందుకంటే రియల్గా కూడా నేను ఇప్పుడు ఒక టీచర్గా, తర్వాత కాలక్రమేణా ఒక ఇన్స్పెక్టింగ్ అథారిటీలో పనిచేస్తూ, ఆ తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఇప్పుడు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఒక స్కూల్కు ఇన్ని రకాల స్టేటస్లో చూస్తుంటే పిల్లల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన విధానంలో కానీ, టీచర్స్ యొక్క నడవడికలో కానీ చాలా తేడా ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. నా పీరియడ్స్ నాకు సంబంధం, పక్క క్లాసులు ఏమైపోతే ఏంటి అనేవాళ్ళు ఉంటారు. ఒక్క పిల్లోడు కూడా బయటికి రాకూడదు, ఏ పీరియడ్ కూడా ఖాళీ ఉండకూడదు అని ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ నీ అదృష్టం ఏంటంటే అప్పుడు రియల్గా కూడా ఒక 5 years మంచి పీరియడ్ అని ఉంటే అది పెద్ద మారుడు పీరియడ్. రీజన్ ఏంటంటే ఉండే స్టాఫ్ అంతా కూడా ఒకే మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఏ పీరియడ్ ఒకసారి రాకపోతే రేపు సెలవు పెడుతున్నావా సార్, నువ్వు అని అడిగేది, రేపు సెలవు పెడుతున్నావా సార్, అది సెలవు పెడుతున్నా అంటే ముందే ఆ పీరియడ్ నాకు చూడు అని చెప్పి అటాచ్మెంట్ ఉండే పీరియడ్స్ అసలు వదిలేదు. అంత బాగా పోటీతత్వం. రీజన్ ఏంటంటే జస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు 23 yearsకి ఇక్కడ వచ్చినాం, 23-24కి వచ్చినాం. జస్ట్ ఎంఎస్సీ అయిపోయి బీడీ అయిపోతూనే జాబు ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అయినాం. కాబట్టి అప్పట్లో చెప్పాలన్న జిజ్ఞాస బాగుంటుంది, పిల్లలకి ఏదో ఒకటి నేర్పాలి. ఇప్పుడు ఒక సబ్జెక్టు చెప్తాము, ఒక సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటుంది, కానీ జస్ట్ సెలెక్ట్ అయ్యి వచ్చిన క్యాండిడేట్కు ఓవరాల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆయనకి ఎటు తిరిగి పిల్లవాడిని అన్ని రంగాల్లో రావడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఎన్ని వీలుంటే అంత. నాకు ఒక ఎక్స్పీరియన్స్ బాగా ఇక్కడికి వచ్చే ముందు బాగా పనికొచ్చింది ఏంటంటే, నేను 98లో సోషల్ వెల్ఫేర్కి సెలెక్ట్ అయ్యింది. అంటే బిఫోర్ ఈ జాబ్ కంటే ముందు సోషల్ వెల్ఫేర్లో అగ్రెస్ట్ జేఎల్గా, నేను కెమిస్ట్రీ జేఎల్గా ఉప్పల్వాయిలో ఫస్ట్ అపాయింట్మెంట్ నాది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చే ముందు అక్కడ 1 సంవత్సరం పనిచేసినాను. నేను 2వ సంవత్సరం పనిచేస్తుంటే డిఎస్సి పడ్డది. డిఎస్సి పడితే అది పనిచేస్తూనే ఇంటర్మీడియట్ ఒక బ్యాచ్ అయిపోయింది. 2nd బ్యాచ్ చెప్పేటప్పుడు ఇక్కడ హై స్కూల్కు అక్కడికి తేడా ఏంటంటే, హై స్కూల్లో ఉండేవాళ్ళు జస్ట్ 9 o'clock వచ్చేవాళ్ళు, మేము చెప్తుంటేనే మళ్ళీ 4 o'clock బాక్సులు పట్టుకొని పోతుండేవాళ్ళు. మేమేమో 6:45 నుంచి మొదలు పెడితే నైట్ అంతా అక్కడే రెసిడెన్షియల్ ప్యాటర్న్. దీంట్లో నుంచి బయటపడాలని మళ్ళీ ఇది రాసుకొని ఇక్కడికి వచ్చినాం. కాకపోతే ఆ స్కూల్ నాకు నేర్పింది ఏంటంటే, 560 మంది పిల్లల్ని నైట్ స్టడీకి ఇంత పెద్ద గ్రౌండ్లో డూమ్ లైట్స్ వేసి కూర్చోబెట్టి ఒక్కరిని డ్యూటీ చేస్తుంది. నేను ఒక్కరిని అంటే ఇద్దరమే పెళ్లి కానులో ఉంటుంది కాబట్టి మాకే నైట్ డ్యూటీలు వేస్తుంది, మేమే ఉండాలి ఆడ. ఇంకోసారి బయోసైన్స్ సారు జువాలజీ లెక్చరర్, ఆయనకి అనాగరికర్ సుధాకర్ అని, ఆయన నన్ను ఉండాలి, నేను ఉండాలి. యూనివర్సిటీ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ అక్కడ నైట్ డ్యూటీ, రోజు నైట్ డ్యూటీ ఉంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పెద్ద పిల్లలు, సోషల్ వెల్ఫేర్ పిల్లలు అంటే ఎలా ఉంటారో తెలుసు. అక్కడ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో ఒక పీడి, నెక్స్ట్ అక్కడ ఉండే టీచర్, ఇద్దరి మీద 540 మంది పిల్లలు నీట్గా ఉంచి అన్ని కార్యక్రమాలు చేయాలి. అప్పుడు పడ్డది నాకు. అంటే వాళ్ళని మెయింటైన్ చేయడంలో మాట సరిపోదు, పడాలి కూడా అనేది మామూలుగా పడకుండా అక్కడ వాళ్ళని కొట్టిన దాంట్లో మీకు 1% కూడా కొట్టలేదు. ఎందుకంటే
తీస్తే అట్లే నా హైట్ ఉండేటోళ్ళకి పడుతుండే. ఎందుకంటే వాడేమన్నంటే రేపు మళ్ళీ 16 మంది కోటికి ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఎవరు కాదు. అంటే రీజన్ ఏంటంటే అలా ఉన్న పిల్లలు ఈరోజు అక్కడి నుంచి వచ్చిన పిల్లలు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే అందరూ కూడా అందరి దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. చదువులో చాలా మంచిగా చదివి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ మన వేరే వేరే ఇతరత్ర ప్రైవేట్ సెక్టర్స్లో అందరు సెలెక్ట్ అయ్యి చాలా మంచి హోదాలతో ఉన్నాయి. ఆ పిల్లలు ఎక్కడైనా వెళ్తే అసలు నేను గుర్తుపట్టాలి అనుకోకుండా. నేను మొన్న ఒక 6 నెలల క్రితం ఒక అవసరానికి ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మీ ఇక్కడ సుచిత్ర దగ్గర ఉంటుంది. జస్ట్ నేను వెళ్ళి కూర్చున్న తర్వాత లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిండు పిల్లడు. 10 నిమిషాలు నేను వెయిట్ చేస్తున్నా. సార్ మీరు ఇక్కడ కూర్చున్నారు సార్ రాండి అన్నాడు. నువ్వెవరు నాకు అసలే తెలియదు, నేను వచ్చినా ఇప్పుడే తీసుకున్న టోకెన్ కూర్చున్నట్టు. సార్ మీరు రాండి సార్ ఫస్ట్ అని తీసుకుపోయి ఆ పిల్లలు ఛాంబర్లో కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా నాకు ఏదైతే నాకు అవసరమో విత్ ఇన్ 5 minutesలో చేసి ఆ వచ్చే దాంట్లో రియల్గా కూడా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్తున్నాడు, సార్ నేను ఉప్పల్వాయి స్టూడెంట్ సార్, ఈ కనెక్ట్ సెంటర్స్ అన్నింటికి మేనేజింగ్ డైరెక్టర్ సార్, నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్పి అట్లా చెప్తే వండరాను. నేను ఇమ్మీడియట్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గర్వంగా చెప్తున్నా, నాకు ఆ రోజు అయిన ఖర్చుకు సార్ నాకు ఐడి ఉంటుంది, నా ఐడిలో నేను పెట్టుకోగలను, మీరు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చిండ్రు, మీరు ఏమి పే చేయొద్దు సార్ అని రిపోర్ట్స్ అన్ని తీసి నా చేతులు పెట్టి పంపించండి. అంటే ఒక మనకు తెలియకుండానే మనకు సంబంధించిన వాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు అక్కడక్కడ స్థిరపడి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మంచిగా ఉండి రేపటి నాడు మాకు ఇలా చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు అని తన పిల్లలకు చెప్పుకుంటున్నారంటే రియల్గా మనం ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ఎంతో కొంత ముద్ర వేసింటామని. ఒకటే ఏ టీచర్ ప్రయాణిస్తున్నారు కాబట్టి రియల్గా ఇక్కడ ఉండేవాళ్ళు సార్ నేను గవర్నమెంట్ సెక్టర్ అని చెప్పి నేను ప్రైవేట్ సెక్టర్ అని చెప్పి వేరియేషన్ అనేది చూపకుండా ఎస్ సార్ నేను దీంట్లో చేస్తున్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది చాలా ఇంపార్టెంట్ అసలు. అది మనకు రియల్గా రేపటి నాడు ఒక బూస్టప్ ఇస్తుంది. మనం ఎంచుకున్న రంగంలో ముందుకెళ్తే దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఇంకుంటుంది. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అందరికీ. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా రోజుల తర్వాత రియల్గా కూడా ఈరోజు కొంచెం స్కిప్ చేద్దాం, నేను కొంచెం స్కిప్ చేయాలని ఉండే, ఎందుకంటే నాకు కొంచెం వేరే వర్క్స్ ఉండి హైదరాబాద్ వెళ్ళేది ఉండే. ఈరోజు రేపు తప్పితే మళ్ళీ రీఓపెనింగ్ మాకు కొంచెం బిజీ అయిపోతాం, కొన్ని ట్రైనింగ్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి, కొంచెం హెడ్ మాస్టర్స్గా దాన్ని తీసుకున్న తర్వాత కొంచెం వర్క్స్ బిజీ ఉండే. కానీ తర్వాత మళ్ళీ అనంతరెడ్డి సార్ ఫోన్ చేసింది, నేను వస్తున్నా స్టార్ట్ అవుతున్నాను. సరే ఇంకా నేను కొంచెం కొంచెం వాయిదా వేసుకుంటా కానీ మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, అట్లేం లేదు, వస్తా రేపు చూసుకుంటా అని చెప్పి. ఓకే ఎనీవే మీ బ్యాచ్ నుంచి అంటే నేను స్కిప్ అయితే సార్ మళ్ళీ తింటాడు, ఎక్కడ తింటాడు, నేను ఒక్కరిని అయితే మళ్ళీ అన్నట్లు ఉంటుంది. అక్కడ అంత దూరం నుంచి వస్తున్నారు. ఇంకోటి మేడం కూడా ఇంతకు ముందుకు రాలేదు, మళ్ళీ వస్తున్నారు. దానితో పాటు చిన్నమారు, వెల్టూరు, పెద్దమారు చాలామంది పిల్లలు ఇక్కడనే నేను లివింగ్ కూడా 1 year చిన్నమారులో ఉండడం, పిల్లలు మా ఇంటి దగ్గర వచ్చి ఆడుకోవడం. మా పాప చిన్న పాప ఉండే అప్పుడు ఎత్తుకొని తిప్పుతుండ్రి బాగా. వాళ్ళందరూ మా మేడం ఈ ఏరియాలో చాలామంది గురువు, వాళ్ళకు కూడా చిన్నమారు పిల్లలకు అందరికీ వాళ్ళకు కూడా తెలుసు బాగా. మీ అందరినీ మళ్ళీ ఇన్ని రోజులకు గెలవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఎక్కడైనా కనబడితే ఏం లేదు సార్ గుర్తుపట్టలేడు ఏం ఫీల్ కాకండి, ఒకసారి నమస్తే పెట్టండి, ఏం కాదు నమస్తే పెట్టండి. ఎందుకంటే మేము మా గురువులు ఇప్పటికీ మాకు తెలుస్తుంటారు, కలిసి ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి పోయి పలానా నీ స్టూడెంట్ సార్ అని అంటే దగ్గర తీసుకొని అతుక్కుంటారు. రియల్గా కూడా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు ఈ సో బ్యాచ్ సార్ మీరు స్టూడెంట్ అని చెప్పండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మీరు మంచిగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కలిసి మమ్మల్ని కలిపినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. పూర్వ ఉపాధ్యాయ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించిన విద్యార్థులకు మొదలుగా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందం మోహన్ అందరికి కూడా నమస్కారాలు. మళ్ళీ మేము ఇంత తొందరగా కలుస్తామని అనుకోలేదు. జస్ట్ 20 days పోయిన నెల
17th రోజే మీ ఊళ్ళోనే గెట్ టుగెదర్ అయింది. అప్పుడు కలుసుకున్నాం మేమందరం, మీరు కలవలేదు. మళ్ళీ అప్పుడు మన నిర్మల మేడం మిస్ అయింది. ఇప్పుడు మేడాన్ని కూడా కలుసుకున్నాం, అది మీరు పిలిచినందుకు. మరి మీరు 10 days బ్యాకే మాకు ఫోన్ చేసి ఈరోజు 13th రోజు పెట్టుకుంటున్నాం, తప్పకుండా రావాలంటే మొదలు ఏంటంటే నా దగ్గర నుంటే స్టార్ట్ అవుతుంది అన్నట్టు బండి. అందరు కూడా నాకే ఫోన్ చేస్తారు, వస్తలేవు అని. అంటే ఫస్ట్ స్టార్ట్ అయితే అందరు కూడా వస్తారని, ఖచ్చితంగా వస్తున్నా అని చెప్పి వేరే పనులున్న వాయిదాలు వేసుకొని వచ్చాము. అది ఎందుకంటే ఇంకా మాకు ఇది స్పెషలే అన్నట్టు, పెద్దమారు ఎప్పుడైనా స్పెషలే. మరి మన ఉన్న ఊరు కన్న తల్లిలాగా మాకు మొదటి జాబ్ ఇక్కడే అన్నట్టు, కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోము, ఎప్పుడు పిలిచినా కూడా వస్తుంటాం, ఖచ్చితంగా రావాలని ఉంటుంది. ఇదో తప్పని పరిస్థితి అంటేమో కానీ ఎన్ని పనులున్నా వాయిదాలు వేసుకొని వస్తాం. మరి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరి మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు 6వ తరగతి నుండి 10 మధ్య వరకు మీకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయన్నట్టు. జస్ట్ మేము 2000 నవంబర్లో వచ్చినాము, మీరు 2001 జనవరిలో ఇక్కడికి జూన్లో జాయిన్ కావడానికి ఇక్కడ వచ్చారు 6th క్లాస్ వాళ్ళు. 8th వాళ్ళు ఇంకా 2 years తర్వాత వచ్చారు, చిన్నమారు వాళ్ళు. మరి మీకు మేము మ్యాథ్స్ సైన్స్ సార్ నేను వచ్చాము, తర్వాత వెంబడే ఈశ్వరెడ్డి సార్, నిర్మల మేడం, మన బాలసాంత్ సారు, పీటీ సార్, అన్ని సబ్జెక్టులు 7 సబ్జెక్టులకు 7 మంది టీచర్ ఫుల్ఫిల్గా వచ్చారన్నట్టు. కాకపోతే 10th మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళాము, 5-6 నెలల గ్యాప్ వచ్చింది. మీరు అంటే పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్టులు మీరు నేర్చుకున్నట్టున్నారు అన్నట్టు. ఓకే, ఇంకా మరి ఇంతకుముందు మన ఎవరు భాస్కర్ ఏదో చెప్పాడు, నేను తర్వాత ఫోన్ చేసి అనుకుంటా. మరి అంత పనిష్మెంట్ ఇచ్చినో తెలియదు కానీ ఐడియా అయితే లేదు, నేను ఫోన్ చేసి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా నేను అదే ఫీల్డ్లో ఉన్నా. మరి వేరే మా పిల్లలు తప్పు చేస్తే మరి అది పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది అందుకోసం మరి ముందు ఏం తప్పు చేసిండో మరి కనుక్కోవాలి, నేను పర్సనల్గా అనుకుంటాను అది. కాకపోతే వాళ్ళన్నకు పనిష్మెంట్ ఇచ్చినట్టు గుర్తు, ఎందుకంటే వాళ్ళన్న రవీందర్ రెడ్డి మీ అన్ననే అక్కడ యూనిట్ టెస్ట్ అంటే అప్పుడు యూనిట్ టెస్ట్లు ఉండే బయట కూర్చోబెట్టి రాపిస్తుంటే, ఆ యూనిట్ టెస్ట్ కూడా వాడు ఏదో నోట్బుక్ పెట్టి చించి రాస్తున్నాడు, పట్టుకొని కొట్టాడు. అది మర్చిపోలేదు ఇంకా రవీందర్ రెడ్డి. అది ఫోన్ చేసినప్పుడే అడిగాడు, మీకు మా ఊరు పక్కల చుట్టాలంటే నువ్వు రవీందర్ రెడ్డివా అని అడిగినా, ఎందుకంటే అది ఐడియా వచ్చి నాకు కాదు వాళ్ళ తమ్ముని సార్ నేనని చెప్పింది అన్నట్టు. అది ఇంకా ఈ బాబు మ్యాథ్స్ సార్ ఇన్స్పిరేషన్ అంటే నాకు ఒకటి ఐడియా వస్తుంది. నేను 6th వరకు చేస్తుంటే మ్యాథ్స్ అంతా ఎంతో, మాకు 7th క్లాస్లో బాలయ్య సార్ అని ఒక మ్యాథ్స్ సార్ వచ్చిండు అన్నట్టు. ఆ 7th 8th 2 years చదువుకున్నా అతను మ్యాథ్స్. అప్పటి నుండి నాకు కూడా మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా చేయాలని ఇంట్రెస్ట్ కలిగి మళ్ళీ సార్ 2 years చదువుకున్న సార్ దగ్గర. కానీ మరి తర్వాత 9th 10th దాన్ని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ తీసుకొని ఎంపీసీ తర్వాత బిఏలో కూడా మ్యాథ్స్ తీసుకొని మ్యాథ్స్ టీచర్గా అయ్యాను. మాకు మరి ఈ పెద్దమార అనేది ఇక్కడ నేర్చుకున్న అనుభవాలు మాకు ఇప్పటికి కూడా మాకు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేసి అడ్డాకుల హై స్కూల్లో వెళ్ళినా, మన హైవే మీద ఉంటుంది, అక్కడ ఒక 10 సంవత్సరాలు, తర్వాత పక్కన మూసపేటలో ఒక 5 సంవత్సరాలు, తర్వాత హైదరాబాద్లో 317 జీవోలో అవకాశం వస్తే 2 years తొర్రూరు అని మన ఇంజాపూర్ దగ్గర ఉంటుంది, అక్కడ 2 years చేసి ప్రజెంట్గా అయితే మన దేవరకొండ రోడ్ తెలుసో లేదా మీకు, మరి ఆ దేవరకొండలో మాల్ దగ్గర కుర్మేడ్ అని ఉంటుంది, అక్కడ ఒక హై స్కూల్కు జిహెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఇక్కడ అనుభవాలు కూడా అక్కడ చేర్చుకుంటూ మేము ఈ మన సీనియర్ ఉపాధ్యాయులు, మా తోటి ఉపాధ్యాయులు అక్కడ నేర్చుకున్నవన్నీ కూడా అక్కడ కూడా విజయవంతంగా చేయగలుగుతామంటే మనం బేస్ ఇక్కడ నేర్చుకునేది అన్నట్టు. మరి ఇవన్నీ కూడా మరి ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ పిలిచినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వేదిక మీద మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదట వేదికను అలంకరించినటువంటి శ్రీ ఈశ్వరెడ్డి సార్ గారు, విష్ణు సార్ గారు, అనంతరెడ్డి సారు, మోహన్ సార్ మరియు బొజ్జన్న, ప్రియమైన విద్యార్థులు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదం. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తున్నాము అని అంటే. సార్ అన్నారు ఏంటో తల్లిగారింటికి పోయినట్టు అట్లా ఉరుకులాడుతున్నావు అని ఉంటుంది. అంటే అంత సంతోషం, పిల్లల్ని కలుస్తున్నాము అంటే
చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఫస్ట్ స్కూల్ కాకపోయినప్పటికీ నేను ఇక్కడికి ప్రమోషన్ పైన వచ్చాను. 4th స్కూల్ నా సర్వీస్లో 4వ స్కూల్ ఇది. అయితే ఇక్కడికి ఫస్ట్ మాకు అప్పుడు D కేటగిరీలో ఫిల్ చేయడం వల్ల నేను చాలా దూరం రావటం జరిగింది. నేను నాగర్కల్ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని. నా జర్నీ చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఎనర్జెటిక్గా అనిపించేది. ఎందుకు అంటే పిల్లలంతా కూడా అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, మేము చెప్పింది కూడా అంత చక్కగా రిసీవ్ చేసేవాళ్ళు. విద్యార్థులంతా కూడా చాలా చక్కగా చెప్పినా కూడా వినేవాళ్ళు కూడా ఉండాలి, రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. అయితే మేము చెప్పే ప్రతిదాన్ని కూడా పిల్లలంతా కూడా చాలా చక్కగా శ్రద్ధగా వినటం, మేము ఏ విధంగా చెప్పినప్పటికీ మేము చెప్పిన దాంట్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు దాన్ని మీ జీవితంలో వినియోగించుకొని మంచిగా ఉన్నత స్థానాల్లో అందరూ కూడా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ స్థిరపడ్డారు. అది ప్రైవేటా, గవర్నమెంటా, హౌస్ వైఫా, ఆఫీసరా అనేది ముఖ్యం కాదు. మనము హ్యాపీగా ఉన్నామా లేదా, మన డ్యూటీస్ అంటే ఫ్యామిలీ డ్యూటీస్ కానీ, తర్వాత ఆఫీస్ కానీ, సొసైటీ కానీ మనము చక్కగా నిర్వర్తిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జర్నీ చాలా, అంటే అక్కడ నేను 7కి బయలుదేరేదాన్ని, ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 9-9:30 అయ్యేది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళంతా కూడా, ఈ విష్ణు సార్ కానీ, అనంతరెడ్డి సార్ కానీ, వీళ్ళంతా కూడా ఎనర్జీ డ్రింక్ అంటారు చూడండి, అట్లా వాళ్ళని చూస్తేనే పని చేయాలి అనిపించేది. అంటే వయసులో పెద్దవాళ్ళమైనా కూడా మేము చిన్న వాళ్ళతో వాళ్ళ యొక్క యాక్టివ్నెస్, వాళ్ళ అంటే వాళ్ళు పనిచేసే తీరు అనేది, మనం యాక్టివ్ టీంతో ఉంటే మనం కూడా యాక్టివ్గా ఉంటాం. వయసు రీత్యా, తర్వాత జర్నీ రీత్యా, డిస్టెన్స్ రీత్యా కొంత ఇబ్బంది పడినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం, స్కూల్కి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఎస్కేప్ అవ్వటానికి లేకపోయేది. అంటే వీళ్ళంతా కూడా చాలా, మీకే కాదు మాకు కూడా సార్ వాళ్ళు స్ఫూర్తిగా ఉండేది. ఈశ్వరెడ్డి సారు ఒక కుటుంబ పెద్దగా ఈ పాఠశాలకు అన్ని విషయాల్లో కూడా అందరినీ సమన్వయం చేస్తూ, అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్క తాటిపై పాఠశాలను నడిపించి అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక పాత్రను పోషిస్తూ ఈ పాఠశాలను చాలా చక్కగా సమర్థవంతంగా అందరూ కూడా నిర్వహించడానికి తోడ్పడిండ్రు. ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఇక్కడ పని చేయటానికి సహకరించినటువంటి ఈ టీంకు కూడా నేను రుణపడి ఉన్నాను. అంటే వాళ్ళ సహకారం కూడా నేను పని చేయాలంటే కూడా వాళ్ళ సహకారం కూడా అవసరమైంది. ఎందుకంటే ఇక్కడ చిన్నంబావి దాకా వచ్చేదాన్ని, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఏదో రకంగా అందరూ కూడా మంచి రెస్పెక్ట్తో సార్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి నన్ను తీసుకురావడానికి సహకరించేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా, అంటే పిల్లలంతా ఇక్కడ ఇంత దూరం వచ్చినా కూడా మీ ప్రేమ, మీ శ్రద్ధ, మీ ఒబీడియన్స్, మీ క్రమశిక్షణ అనేది మమ్మల్ని పాఠాలు చెప్పనిచ్చేది. అందరూ కూడా ఇక్కడ వినేవాళ్ళు పిల్లలు. ఇక్కడి నుంచి నేను పెద్దకార్పంలో వెళ్ళాను, తర్వాత బిజినపల్లి వెళ్ళాను, నాగర్కర్నూలులో పనిచేస్తున్నాను ఇప్పుడు. కాకపోతే చక్కగా సిన్సియర్గా ఒబీడియంట్గా వినే పిల్లలు మాత్రం లేరు. ఇప్పటికీ కూడా మీ లోపల అదే ఆప్యాయత ఉంది, అదే అంటే గురువుల పట్ల అదే గౌరవము, భక్తి, ప్రేమ ఉంది. ఇప్పుడు పిల్లలు ఈ మధ్య కాలంలో మరి 8-10 ఇయర్స్ నుంచి పిల్లలంతా కూడా ఎలా ఉన్నారంటే, ఇటు నుంచి పోతుంటారు. నిన్న రీసెంట్గా అయిపోయిన బ్యాచే, కానీ టీచర్ని కలవటానికి అట్లీస్ట్ సుముఖంగా ఉండరు. ఒక నమస్కారం అంటే, మాకు నమస్కారాలు ఏం తక్కువ కాదు, కానీ విష్ చేయటానికి కూడా ఇష్టపడరు. మరి ఏంటో అర్థం కాదని ఒకసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పిల్లల్ని పిలిచి, అంటే క్రమశిక్షణ నేర్పించాల్సిన వాళ్ళం కూడా మేమే కదా. పిల్లలు మమ్మల్ని ఎందుకు కలుస్తలేరు, ఎందుకు నమస్కరిస్తలేరు అంటే అందులో మా పాత్ర కూడా ఉన్నట్టుగానే అనిపించి, అలా కాదు మీరు ఉండాల్సింది, మీరు ఖచ్చితంగా మీకు విద్య నేర్పించినటువంటి గురువులకు నమస్కరించాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి,
వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికీ కూడా మేము ఆ తప్పును సవరించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీదనే ఉంది. కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళను సక్రమమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే ఏది ఏమైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం మాత్రం చాలా అదృష్టము. ఎంతోమంది పిల్లలకు ఎన్నో విషయాలను సబ్జెక్టే కాకుండా మిగతా జీవితంలో ఏ విధంగా వాళ్ళు జీవించాలంటే జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అన్న విషయాలను కూడా చెప్పే అవకాశము ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల కంటే కూడా తల్లి మొదటి గురువు కావచ్చు, కానీ ఉపాధ్యాయుడు మాత్రం విద్యతో పాటు ఎన్నో విషయాలను బోధించే అవకాశం మాత్రం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 3 years పొడిగించినటువంటి కాలాన్ని అందరూ కూడా అబ్బా అని అనుకుంటారు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా 4 రోజుల పిల్లలకి బోధించే అవకాశం ఉంది కదా. ఆర్థిక విషయాల పట్ల మక్కువ లేకపోతే మనం సమాజానికి అంతో ఇంతో చెప్పగలము, చేయగలము. ఇంకొంత మంచి విషయాలను కానీ, తర్వాత జీవిత సత్యాలను కానీ ప్రతిదాన్ని కూడా మనము కొంత వాళ్ళకి గైడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నాకు మాత్రం ఇప్పటికీ కూడా హ్యాపీనే ఉంది. ఇంకో 2 years సర్వీస్ని నేను సంతోషంగా నిర్వహించాలన్న నమ్మకం కూడా నాకు ఉంది. అబ్బాయి ఇంకా చాలే, ఇంకా ఇన్ని 58 years చేసినాం కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ నాకైతే అలా లేదు. ఎస్పెషల్లీ ఇక్కడికి పెద్దమాలూరుకి రావటం మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాచ్తో చక్కటి అనుబంధం ఉంది. 6th class నుంచి కాబట్టి 4 years మీకు అంటే కంప్లీట్ నేను ఉన్న పీరియడ్ మొత్తం కూడా మీకు బోధించే అవకాశము ఇచ్చారు మీరు. ఈ సిన్సియారిటీలో మాత్రం పెద్దమారు ఎప్పటికైనా కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయమే. ఊరు లోపలికి ఉన్నప్పటికీ, అంటే ఇది ముంపు గ్రామాల తర్వాత విద్యుత్ సౌకర్యం వచ్చిందేమో కానీ ఇక్కడికి మాది ఇక్కడే పక్కన బెక్కెం, నా మాతృస్థానము విపన్గండ్ల మండలం బెక్కెము. అక్కడ కరెంటు కూడా లేకపోయేది మాకు. నేను 7th class వరకు అక్కడే చదివాను. మాకు విద్యుత్ సౌకర్యం కూడా లేకపోయేది. ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా పిల్లలు చాలా చక్కగా క్రమశిక్షణతో, భక్తి గౌరవాలతో ఉండి వాళ్ళందరూ కూడా జీవితంలో ఉపాధ్యాయుల యొక్క సేవలను గ్రహించి మంచిగా దాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చెప్పినట్టుగా పని చేస్తున్నామని కాదు, సంతృప్తిగా ఉన్నామా లేదా, నిజాయితీగా ఉన్నామా లేదా అన్నది ముఖ్య విషయము. మీరంతా కూడా అలా ఆ దారిలోనే ఉన్నారు. అందరూ కూడా సమాజానికి, మీ స్నేహితులకు సహకారం అందిస్తూ, సరైన సలహాలను ఇస్తూ, హెల్ప్ చేయకున్నా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. అంటే పక్క వాళ్ళను కానీ, తర్వాత ఇతరులను కానీ, నైబర్స్ని కానీ ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ మీరంతా కూడా మీ జీవితాలను సార్థకం చేసుకోండి. మళ్ళీ పుడతామా ఏంటి? కాబట్టి మీరు తప్పకుండా జీవితాన్ని సార్థకం చేసుకోండి, సంతోషంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ మోహన్ సార్. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు శిరస్సు గురించి నమస్కరిస్తున్నా. ఎందువల్ల అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులకు సేవ చేసి వారి సహకారంతో, వారి ప్రేమతో ఉపాధ్యాయునిగా మన గ్రామంలో 22 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ 22 సంవత్సరాల్లో కూడా నేను మొదటి తరగతి క్లాస్ టీచర్గానే చేసిన. కారణం, మన మొదటి తరగతికి నేను ఎన్నో చిన్నప్పటి నుంచి మాకు టీచర్స్ లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొని, తిండిక లేక, బట్టలు లేక, చదువు చెప్పేటోళ్ళు లేక ఎన్నో కష్టాలు పడ్డాం. కాబట్టి చదువు చెప్పినా చెప్పకుండా అట్లో ఇట్లో కష్టపడి ఉపాధ్యాయుల యొక్క ప్రేమ చేత నాకు ఆ ఉపాధ్యాయులు అప్పుడు 7వ తరగతిలో 7 మందికి నేను ఆ ప్లేట్లు, కంచాలు, కొంచెం పక్కన తీసుకొని పోయి కడిగి ఇచ్చేవాడిని. వారికి సేవ చేసిన వాళ్ళని నాకు ఇలా ఉపాధ్యాయులు తెచ్చింది. నేను ఎంతో గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని కులాల వారు ఉన్నారు కాబట్టి ఈ క్లాసు
చాలా చక్కగా ఆనందంగా ఉంది. ఈ క్లాసే కాదు, గడిచిన క్లాసులన్నీ కూడా అట్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మన స్కూల్లో ఎవరో గతి లేక, తిండికి లేక, బడికి స్తోమత లేక ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మీ కాడికే మీకు మాకు అనుబంధం ఉన్నది కాబట్టి మీకు చెప్పినా మేము సంతృప్తి చెందినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి అనంతరెడ్డి సార్ కానీ, విష్ణు సార్ కానీ భవిష్యత్తు ఉంది. పెద్ద పెద్ద స్కూళ్ళకు వెళ్ళి అక్కడ పిల్లలు చాలా అందుబాటులో ఉన్నారు. ఈరోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇంతవరకు చాలామంది ఇటువంటి పూర్వ విద్యార్థుల సమ్మెనం చేసిండ్రు. కానీ ఈరోజు నా ప్రియ మిత్రుడైనటువంటి వెంకటేశ్వర్ల బిడ్డ రాజేశ్వరి ఈ కార్యక్రమాన్ని యాంకర్గా చాలా చక్కగా నిర్వహించి, పద్ధతి ప్రకారంగా నిర్వహించి అన్ని ఆత్మీయ సమ్మేళన కంటే ఈ ఆత్మీయ సమ్మేళనం గొప్ప అని చెప్పి నిరూపించి సపోర్ట్ చెప్పాలి. నిజంగా వాస్తవంగా కాశదట్లలో వెళ్ళే విద్యలో ఆడిచేయండి. అందరూ విద్యావంతులు, దాంట్లో చాలామంది ఉద్యోగస్తున్నారు. ఇంత శక్తి దారుణంగా మాట్లాడడము అంటే దీన్ని ఎందుకోకంటే ఆమె నారాయణ స్కూల్లో పనిచేస్తుంది. అక్కడ స్టెబిలిటీ కూడా, స్ట్రెంత్ ఉంటేనే పని తీసుకుంటారు, లేకపోతే కనుక ఆమె కష్టపడి చదివి అనుభవం చేసుకొని కష్టపడి నేర్చుకున్నది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక నియమం ప్రకారంగా, ఒక క్రమశిక్షణతో చక్కటి వాతావరణంలో నడిపింది. ఇది మనందరికీ మన గ్రామానికే గర్వకారణం. తర్వాత మేము మన సార్వజనులు ఆ రోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. వాళ్ళు చక్కగా చెప్పిండ్రు. అన్నిటికంటే మీరు ఎంత కష్టపడారంటే మీ మనస్సు, మీ ఆత్మ, మీ నడవడిక, మీ క్రమశిక్షణ మమ్ములను ఎంత ఆనందపరిచిందంటే మీ తిండి, మీ బట్ట, మీ నడవడిక మమ్మల్ని చాలా ఆకర్షించింది. రేణుక చెప్పింది, సార్ నాకు చదువుకున్న నేను ఉద్యోగం లేకపోయేందుకు ధైర్యంగా బతుకుతున్నా అంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇక్కడ చాలామంది విద్యార్థులు చెప్పిండ్రు ఏమని అంటే, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా మనము మన క్రమశిక్షణతోన గౌరవంగా బతకడానికి నేర్చుకోవాలి. అయితే దానికి కారణం ఏంటంటే ఒకటి మాత్రం చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఒక సబ్జెక్టు చెప్పేవాళ్ళే. అంటే పెద్దెద్దులు అంటామా, ఇతను వేసింటి కాడికి వస్తారు చక్కగా పెద్దెద్దులు. కానీ మేము మాత్రం ఎన్నికడం పోతాం, ఇతను వేస్తాం. ఎవరు చిన్నప్పటి స్కూల్ టీచర్లు అంటే 5th వరకు అన్నీ మేమే, తెలుగు మేమే, లెక్కలు మేమే, సైన్స్ మేము, ఓన్మాలు మేము, మొత్తం మేము. కానీ వీళ్ళు ఒక సబ్జెక్ట్ వాళ్ళు చెప్తారు. పెద్దెద్దులు వీళ్ళు మేము ఎన్నికడం పోతాం, ముందుగా కూడా పోతాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే మన గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చాలామంది ఉపాధ్యాయులు, 6 మంది ఉపాధ్యాయులు ఇప్పుడు సార్లు చెప్పినట్టు తరగతికి మిస్ కాకుండా ఎంతెంటే మేము ఉన్నాం కాబట్టి ఆ పునాది గట్టి ఉంది కాబట్టి పైకి వచ్చిన తర్వాత కూడా అదే పునాది గట్టి కలుసుకొని మీరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను చక్కగా వినగలిగినారు. మీకు ఉద్యోగం రాకపోయినా కానీ బతకగలుగుతున్నారు, ఆనందంగా ఉన్నారు. మీకంటే మేము ఎక్కువ బాగున్నాం, మాకు సరిపోతలేవు, మీరు ఉన్నదాన్ని సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి వాస్తవంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన పెద్దమ్మలు గ్రామానికి చక్కని పేరు తీసుకొచ్చిండ్రు. మీ యొక్క పేరు మేము ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం. తర్వాత ఇంకొకటి సురేష్, ఆయన పేరేంటి, రవీంద్ర, నీవే, రాము, సురేష్ వీళ్ళు కూడా పీజీలు చేసిండ్రు, కంప్యూటర్లు చేసిండ్రు. ఎస్టీలు అయినప్పటికి కూడా మంచి చదువు చదివిండ్రు. ఈయన గౌతమ బుద్ధుని పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు సురేష్. ఆ పెళ్లికి మేము పోయినాం. గౌతమ బుద్ధుని పద్ధతిలో అక్కడి నుంచి వాళ్ళు వచ్చిండ్రు, బుద్ధాశ్రమం నుంచి గౌతమ బుద్ధ వాళ్ళు వచ్చి ఆ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఇక్కడనే అమ్మాయిని ప్రేమించి ఇద్దరు కూడా పెద్ద విద్యావంతులని పేరు తెచ్చిండ్రు. అది మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో తప్పదు కూడా అందరూ ఏ కార్యక్రమానికైనా ఆడపిల్లలు ఆ శోభం తెస్తారు. ప్రతి సమ్మెలో కూడా మీరు వారితో పాటు ముందుగా పాల్గొని
మీకున్న డబ్బు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది చెప్పాలంటే చాలా ఉంది. మనకి పెద్దలు ఈశ్వరుడు సార్ నా శ్రేయభిలాషి. నేను ఇంతవరకు ఇప్పటికే కళాతీతం అయిపోయింది. అందరూ సార్ చాలా దూరం వెళ్ళేదండి. కాబట్టి ఎందుకొరకంటే ఈ అవకాశం ఎప్పుడో స్టార్ట్ అయి ఉండే. పాపం నరసింహ ఈ కార్యక్రమానికి శ్రమపడిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరం పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పదు కొట్టండి. అయితే నిజంగా కూడా ఏమన్నా నరసింహ సార్ మీరు రావాలి, తినాలి, ఉడకాలి సార్ అన్నాడు. విష్ణు సార్ వస్తున్నారు, వాళ్ళే వస్తారా బాగా అయినాడు. లేదు సార్ కావనిపించినారు. అప్పుడు నమ్మకం కుదిరింది. అంటే ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళు వచ్చినందుకు శోభ అంటే ఒక అలంకరణ, ఒక ఆత్మీయ. ఇంతసేపు మీరు కూర్చొని అన్ని విషయాలు వారు చెప్పినటువంటి విషయాలు విని ఆనందించేందుకు మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు పునస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా తాత ఏమో ఒక 2 మాటలు మాట్లాడుతుంది. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా నమస్కారం. సభకు ఆతిథించిన పిల్లలకు నా నమస్కారం. నాకు ఓను వాళ్ళు కూడా రావు. నాకు జి కృష్ణారెడ్డి తోటికాయన పిచ్చేస్తారని నన్ను బండ చేసుకున్నారు. నాకు ఏమి రావు, ఓను వాళ్ళు రావు, ఏం రావు. అలా ఏంటి రావు. బడికి వచ్చినాకనే సారు ఓను వాళ్ళు నేర్పించి పేరు రాయడానికి చూపించింది. రిజిస్టర్లో సంతకం పెడుతుంటే కదా ఈ కృష్ణాది స్కూలు ఈ ఊరికి వచ్చినాక వెనక అందరూ పిల్లలందరూ చిన్నవారు రచించారు. వచ్చి ఏం చేసేది ఐ లవ్ యూ అని రాశారు. చిన్నవాళ్ళే రాసేతారు కదా. పొద్దున లేచి నేను బాబీ దోశ బకీతో పట్టు తీసుకొని మొత్తం చూస్తాను. చూడు నేను ఎన్నిసార్లు ఏం చేయలే నీకు ఆఫీస్ రూమ్ లా. చూసినాక సారు దామోదరావు సార్ వచ్చి మోహను సార్ ఎవరు బడ్జెట్ చూసి రావడంతో బుక్ కింద పెట్టి సార్ చెప్తారు సార్ అందరు చెప్తారు. సారాలను అందరినీ కాపాడినావు. అందరు చెప్తున్నారు సార్ అలా చూసారు. అట్లా చేసిన నాకు ఈ ఉపాధ్యాయులు ఈ అవకాశం ఇచ్చిన రాజేశ్వరి ప్రియాంక మీరు నా ఇంటి ముందు ఉంటారు. సొంతం మా బామ్మాది లంచ్ బ్రేక్ నా ఇంటనే వస్తుంది. అయినా మేము ఒకతోనే ఉన్నాం కాబట్టి మంచిగా ఉన్నాం. ఇంకా ఇంతతో నా ఉపన్యాసం ఇంతగా నేను దాంట్లో పాల్పంచుకున్నా. అయితే ఒకసారి మన ఆర్థిక పరిస్థితి అన్నీ రాసి పెడుతున్నాము. ఎవరెవరు ఎంత జరిగిండ్రు ఎక్కడ ఉండదని రాసి పెడుతున్నాం. అందరినీ ఒకసారి కలపాలని సంకల్పం ఉంది. నాకు కూడా నేను పట్టుకుంటే నాకు జీతం వస్తుంది. 1 నెల జీతం ఖర్చు పెడతాను. మీరు కూడా కొంత చేస్తే గ్రాండ్గా మొత్తం మా ఊర్లో ఉన్న పిల్లలందరూ ఒకసారి కలపాలని నా సంకల్పం ఉంది. మేము కూడా సహకరిస్తాను. మీరు చేతి చిన్న చెప్పున్నా అందరూ ఒకసారి 2 ఏళ్ళు పోయి అంత కంప్లీట్ చేస్తా. మమ్మల్ని గుర్తు పెట్టుకొని పిలవండి, కంపల్సరీ వస్తాం. ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక చోట చేరి మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా గురువుల ఆశీర్వాదాలు పొందడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వీచేసి తమ అమూల్యమైన సమయాన్ని మాతో గడిపిన ప్రతి ఒక్క గురువు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీ బోధన, మీ ఆశీస్సులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏ ఒక్కరు సింగిల్ నేమ్ తీయట్లేదు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. లాస్ట్ 1.5 month నుంచి ఇది నడుస్తుంది. ప్రతి ఒక్కరూ టెంట్ హౌస్ బుక్ చేయడం కానీ, సార్ వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ, సార్ వాళ్ళకి వెహికల్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారా లేదా అని ఒకరినొకరు కాంటాక్ట్ అవుతూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటూ ఎవరైతే రాలేదు వాళ్ళకు కూడా రావాలని ఉంది. బట్ వాళ్ళకి సమయం దొరకక రాలేదు. ఇప్పుడు కలిసిన వాళ్ళందరూ ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ కృషి చేశారు. కృషి
చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా మా ఈ పిలుపును గౌరవించి ఇక్కడికి వచ్చిన గురువులకు మరియు నా తోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మేము పంచుకున్న నవ్వులు, జ్ఞాపకాలు, ఆనంద క్షణాలు జీవితాంతం మాతోనే ఉంటాయి. 20 సంవత్సరాల తర్వాత కలిసిన ఈ ఆనంద క్షణం మా జీవిత పుస్తకంలో ఒక మరుపురాని అందమైన అధ్యాయంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడడంలో మీరు స్పీచ్లు ఇస్తున్నప్పుడు మధ్యలో ఇంట్రావర్ట్ అయినప్పుడు మీరు ఏమైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. మార్నింగ్ వెదర్ కండిషన్ అండ్ ప్రోగ్రామ్ లేట్గా స్టార్ట్ అవ్వడం, జ్యోతి టయానికి వెళ్ళకపోవడం, వాట్ ఎవర్ ఇట్ విల్ హ్యాపెన్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ ఆర్ ఫేస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.
విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు,
కానీ ప్రధాన స్టాడియం రన్నింగ్ చేయాలి. కుర్చీ ఇరిగిపోతుంది కదా, కుర్చీ ఇరిగిపోయింది. కుర్చీ పోతుంది తల్లి, కుర్చీకి మళ్ళీ 500 రూపాయలు ఫైన్. ఎందుకంటే మన కుర్చీ రన్నింగ్ రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. కూర్చున్నారు ఫస్ట్ ఎవరెవరు రాడు, ఎవరెవరు కూర్చోరు కానీ కూర్చోవచ్చు. మళ్ళీ రన్నింగ్ చేయాలి, మీరు రన్నింగ్ చేసేవారు. చంద్రముఖి అమ్మాయి విగ్రహం మన ఈ గంగా వెప్ప. ఇద్దరు కూర్చున్నారు కానీ ఫస్ట్ నాగమడి కూర్చోండి. సాంగ్స్ అంటే బాబు సుభాష్ గాడిని నాగమణి గారికి కులదండాతో సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ డ్యాన్స్ బాగా చేసింది. ఇప్పుడు ప్రోగ్రామ్ లో కూడా రెస్పాండ్ అవ్వండి. అందరం ఉన్నాం కదా, సరే ఎవరి లైఫ్ లో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కనీసం 1 వీక్ ఒకసారి ఇట్లా కనీసం హాయో బాయో గుడ్ మార్నింగ్ పెట్టుకుంటే ఉన్నారు వాళ్ళు, రెస్పాండ్ అవుతున్నారు అని హ్యాపీ ఉంటుంది. మీరు గుర్తుకొస్తేనే గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. అందరు ఫ్రెండ్స్ అందరు కూడా ఆ గ్రూప్ లో ఒకసారి వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళ నెంబర్స్ వాళ్ళ డీపీ చూసినప్పుడు వాళ్ళని చూసిన ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే రాజీకి అయితే ఇంకా మోర్ చెప్పొచ్చు. నిజంగా రాజీ ఎవ్రీథింగ్ నాతో షేర్ చేస్తుంది. చెప్పు భాస్కర్, గుండెల మీద చేసుకొని చెప్పు, వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఎవరు? హలో
చెప్పు నేను ప్రోగ్రాంలో ఉన్నా చిన్నంబాయి దగ్గర గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పోయింది